సో ట్రయల్ అకౌంట్ బేసిక్ యాక్సెస్ చేస్తాం. సో మనకు కావాల్సిన బిజినెస్ క్లౌడ్లో టూల్ యాక్సెస్ చేస్తాం. సో క్లౌడ్లో మనం స్పేసెస్ కూడా క్రియేట్ చేస్తాం. సో అండ్ ఓడేటా కూడా యాక్సెస్ వచ్చి ట్రై చేసాం, టెస్ట్ చేసి చూసారా? అన్న తీసిన అదే నెట్ వీవర్ కదా అన్న. అవును, నెట్వేర్. సో ఆ డెమో గేట్వే ఏదో ఒక సర్వీస్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తే ఇన్ కేసు రావాలి. సో శాంపుల్ సర్వీస్ అది కూడా గిట్ హబ్ లో ఒక యూఆర్ఎల్ పెట్టాను. సో ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేసి ట్రై చేస్తాను. ఓపెన్ అయిందన్న ఇది. ఓకే ఓకే. సో ఈ రోజు ఏం చేద్దాం అంటే జస్ట్ ఒక సింపుల్ అప్లికేషన్ ఒకటి చేద్దాం. సో అప్లికేషన్ చేసి దాన్ని మన ఏదైతే మనం క్లౌడ్ లో డెవ స్పేస్ క్రియేట్ చేస్తాం ఆ డెవ స్పేస్ లో మనం పుష్ చేద్దాం ఒకటి. ఓకే, సో ఇది లోడ్ అవునాయి. సో ఈ స్టెప్ వరకు అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఈ సెటప్ అది చేయాలి. సో సెటప్ ఇంకా అప్పుడే వెళ్ళాల్సిన లేదు. సో ఇంకా ఓడేటా సర్వీస్ యాక్సెస్ లేదు కనుక సో బేసిక్గా ఓవరాల్గా టూల్స్ జనరల్గా ఇక్కడ ఇది స్లైడ్ కరెక్ట్గా నోటీస్ చేస్తే ఎస్ఏపి ప్రొవైడ్ చేసే అఫీషియల్గా టూల్స్ ఏంటి అనేది స్నాప్ షాట్గా చూస్తే కంప్లీట్గా ఫియరీకి యూస్ చేయడానికి మనం ఆర్కిటెక్చర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా. సో ఆర్కిటెక్చర్లో మనకి వేరియస్ అదర్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఫియరీకి కావాల్సినవి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎస్ఏపి బిజినెస్ అప్లికేషన్ స్టూడియో. ఎస్ఏపి రికమెండ్ చేస్తుంది. ఓకే, సో బిజినెస్ అప్లికేషన్ స్టూడియో కానీ ఇన్ కేస్ కస్టమర్స్ ఉంటే వెబ్ ఐడి, ఈ 2 ఆప్షన్స్ తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ అనేవి అఫీషియల్గా ఎస్ఏపి ప్రొవైడ్ చేసే టూల్స్ కాదు. ఇప్పుడు విజువల్ స్టూడియో కూడా ఎస్ఏపి ప్రొవైడ్ చేసే టూల్ కాదు. సో ఎస్ఏపి ఏంటంటే లోకల్ డెవలప్మెంట్ వాటికి డెవలపర్ కమ్యూనిటీ యూజ్ చేసుకోవడానికి విజువల్ స్టూడియో కోడ్కి టూల్స్ అవి ఇస్తుంది. కానీ సో అఫీషియల్గా ఎస్ఏపి సజెస్ట్ చేసేది ఏంటంటే ఎస్ఏపి బిజినెస్ అప్లికేషన్ ఇదే వాడండి అని చెప్తుంది. రైట్. సో మనం కంప్లీట్గా ఇది బిల్డ్ చేయడానికి కావాల్సింది ఫ్రేమ్ వర్క్, ఎస్ఏపిఎఫ్ఏ ఫ్రేమ్ వర్క్. ఫర్దర్గా 2 అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి. సో వాటిలో ఏమంటే ఫియరీ ఎలిమెంట్స్, ఫియరీ టూల్స్. ఇవి నథింగ్ బట్ ఏంటంటే మనం విజువల్ స్టూడియో కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ. సో మైగ్రేట్ చేయడానికి ప్రాజెక్ట్ అని మనం ఇప్పుడు డెవ స్పేస్లో క్రియేట్ చేసేటప్పుడు సిడిఎస్ మోడలర్కి ఎక్సెట్రా ఎక్స్టెన్షన్స్ అన్ని చూసుకో. సో అవన్నీ కూడా ఫియరీ టూల్స్ కింద వస్తాయి. మరి ఫియరీ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సో ఫియరీ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ సో దెర్ లైక్ 2 టైప్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. లైక్ ఒకటి కమింగ్ ఫ్రమ్ వెబ్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్. అదర్ ఏంటంటే జావా స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ ఫ్రమ్ ద అబాప్ బ్యాక్గ్రౌండ్. సో ఓన్లీ ఫ్రమ్ అబాప్ బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళకి వాళ్ళు కూడా యూఎఫ్ఐ డెవలప్మెంట్ చేయడానికి రిలేటివ్లీ ఈజీగా ఉండడం కోసం నో కోడింగ్ అప్రోచ్ అని తీసుకొచ్చింది. సో నో కోడింగ్ అప్రోచ్ అంటే నథింగ్ బట్ దే ఆర్ గివింగ్ ద టెంప్లెట్స్. మనం లేఅవుట్స్ గైడ్లైన్స్ లో డిస్కస్ చేస్తాం కదా, ఆ లేఅవుట్స్ అన్నిటిని కూడా 2 ways లో చేయొచ్చు. ఒకటి మనం ఫ్రీ స్టైల్ కోడింగ్ అని అంటారు. ఫ్రీ స్టైల్ కోడింగ్ అంటే డైరెక్ట్ గా మనం టెంప్లెట్ తో స్టార్ట్ చేసి మనం యూఎఫ్ఐలో కోడింగ్ ద్వారా రాయొచ్చు. ఇంకోటి స్మార్ట్ టెంప్లెట్స్ అని అంటారు. స్మార్ట్ టెంప్లెట్స్ ఏం చేస్తాయంటే యూజింగ్ అబాప్ లాజిక్, దాన్ని సిడిఎస్ వ్యూస్ అని అంటాం. సో యానిటేషన్స్ యూస్ చేసి, సో సిడిఎస్ వ్యూస్ ద్వారా ఏంటంటే అబాప్ ద్వారా ఓన్లీ నువ్వు బ్యాక్గ్రౌండ్ లాజిక్ రాసి ఒక ఓడేటా సర్వీస్ జనరేట్ చేస్తారు. ఆ ఓడేటా సర్వీస్ లో యానిటేషన్స్ అని ఉంటాయి. సో వాటి ద్వారా ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ అవుతుంది. కాకపోతే దానికి ప్రాబ్లం ఏంటవుతుందంటే నువ్వు ఏవైనా కస్టమ్గా ఇప్పుడు కస్టమర్ ఈ బటన్ ఇక్కడ ప్లేస్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేయాలి అని అంటే అలా ఏం చేయలేము. సో రెడీమేడ్ టెంప్లెట్ కి మనం డేటా మాత్రమే సప్లై చేయగలం. అలా చేసేదాన్నే మనం ఫియరీ ఎలిమెంట్స్ అని అంటాం. ఓకే, సో ఫియరీ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ మన స్టార్టింగ్ ఏదైతే టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాం అదే టెంప్లెట్ అవుట్పుట్ వస్తుంది. దానికి డేటాని మనం కనెక్ట్ చేయడానికి బ్యాక్ ఎండ్ ద్వారా మనం చేస్తాం. సో ఒక ఫియరీ ఎలిమెంట్స్ ఎక్సెస్ కూడా చేస్తాను. చేసిన తర్వాత మనం డెమాన్స్ట్రేషన్ చూద్దాం. సో అప్పుడు క్లియర్గా ఫియరీ ఎలిమెంట్స్ బేస్డ్ డెవలప్మెంట్కి ఫ్రీ స్టైల్ డెవలప్మెంట్కి మనకి డిఫరెన్స్ అవుతుంది. ఫియరీ ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఆటో జనరేటెడ్ కోడ్ అంతా కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దానికి మనం ఓడేటా సర్వీస్ మాత్రమే లింక్ చేస్తాం. సో నో కోడింగ్, అందులో కోడింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. వేరేస్ మనం ఫ్రీ స్టైల్ కోడింగ్లో ఏంటంటే కంప్లీట్ డెవలప్మెంట్ అంతా కూడా మన ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో మన డిజైన్ ఐడియా ఎలా అయితే ఉంటుందో దాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసి కంప్లీట్గా బిల్డ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ టెంప్లెట్స్ ఎక్సెట్రా. సో ఇవి 2 అప్రోచెస్ ఆఫ్ క్విక్గా డెవలప్ చేయడానికి ఎస్ఏపి రికమెండ్ చేసే అప్రోచెస్. నెక్స్ట్ కొత్తగా ఏంటంటే కొన్ని న్యూ ఏరియాస్ కూడా ఎస్ఏపి ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటి అంటే క్లౌడ్లో స్పెసిఫిక్గా ప్రోగ్రామింగ్ చేయడం కోసం రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అని, క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అని 2 న్యూ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇవేంటంటే అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏరియాస్. సో ఈ టాపిక్స్ ఏరియాస్ అన్ని కూడా స్పెసిఫిక్గా చూసామంటే S/4HANA కోసం అని చెప్పి రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ మోడల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. క్లౌడ్ ప్లాట్ఫామ్కి క్యాప్ మోడల్ అని ఇంట్రడ్యూస్ చేశారు.
ఈ కోర్సెస్ అన్ని కూడా ఓపెన్ ఎస్ఏపిలో ప్రెజెంట్ ఉన్నాయి. సో ఓపెన్ ఎస్ఏపి అనేది మళ్ళీ ఒక ప్లాట్ఫామ్. సో ఇన్ కేస్ ఐడియా ఉంటే ఫైన్. సో open.sap.com అనేది వెబ్సైట్. ఓకే. ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు ఎస్ఏపి ఏంటంటే ఫ్రీ సర్టిఫికేషన్స్ చేయడానికి కొన్ని కోర్సెస్ పెడుతుంది. అవి ఎప్పుడైతే రన్ అవుతున్నాయో జనరల్గా ఆ టైంలో రిజిస్టర్ అయ్యి చేస్తే మీకు ఫ్రీ ఎస్ఏపి సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వన్ వే ఆఫ్ లేటెస్ట్ కంటెంట్ ఎస్ఏపి నుంచి మనం తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద వే. ఓకే. సో ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత కోర్సెస్లో చెక్ చేసి ఇవన్నీ కూడా ఫ్రీ కోర్సెసే. సో వీటికి కూడా జీరో కాస్ట్ ఛార్జ్. సో డైరెక్ట్గా అన్ని కూడా చెక్ చేయొచ్చు. సో ఇందులో స్పెసిఫిక్గా ఇక్కడ మీకు కావాల్సిన కోర్సెస్ అన్ని కూడా ఇందులో ఉంటుంది. సో ఇక్కడ ఆర్ఏపి కోర్స్ కూడా ఉన్నది, క్యాప్ కోర్స్ కూడా ఉంది. లేటెస్ట్ ఎనీథింగ్ అడ్వాన్స్డ్ చెక్ చేయాలన్నా కూడా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈవెన్ ఎనీ న్యూ అప్డేట్స్ ఎస్ఏపి ఏరియాలో ఏ స్పేస్లో ఉన్నా కూడా కంప్లీట్గా ఇక్కడ న్యూ ఏరియాస్ అన్నీ కూడా ఇందులో కంటెంట్ వస్తుంది. ఓకే. సో ఇది వన్ ప్లేస్ టు చెక్ ఫర్ రెగ్యులర్ ఎస్ఏపి అప్డేట్స్. క్యాప్ అనేది ఇది క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అండ్ రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అనేది ఆర్ఏపి. సో ఇది అబాపర్స్కి ఇది స్పెసిఫిక్గా ఏంటంటే ఈవెన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నువ్వు క్లౌడ్ చేయాలన్నా కూడా ఇది క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవి సంథింగ్ లేటెస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. సో ఇవన్నీ కొత్త ఏరియాస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. బట్ టైమ్ టు టైం చాలా డ్రాస్టిక్గా చేంజెస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం టైం టు టైం వాచ్అవుట్లో ఉండాలి. సో ఇది ఈ టైం టు టైం అప్డేట్స్ తెలుసుకోనికి ఏదా ఎస్ఏపి డెమో కిట్ దాంట్లో వెబ్సైట్కి వెళ్ళారా? అది అక్కడ నుంచి మనం యూఎఫ్ఐ స్పెసిఫిక్గా ఓన్లీ కావాలనుకో ufai.scp.comకి వెళ్ళాలి మహేష్. సో ఇదేంటంటే కంప్లీట్గా ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్గా ఎస్ఏపి ఏం చేస్తుందంటే ఎస్ఏపి ఓన్లీ యూఎఫ్ఐ ఒకటే కాదు కదా. సో మెషిన్ లెర్నింగ్ ఏరియాలోని ఇలా క్లౌడ్ ఏరియాలోని అలా వేరియస్ ట్రాక్స్ ఉంటాయి. సో అబాప్ ఏరియాలోని సో అలా ఏ ఏరియాకైనా సంబంధించి ఎస్ఏపికి అందరికీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ సో ట్యూటోరియల్స్ అవి కూడా తెలియాలి అని అంటే ఇక్కడ ఏంటంటే కొంత న్యూయెస్ట్వి కొన్ని ఇస్తారు. నువ్వు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసావంటే బోట్ ఎలా బిల్డ్ చేయాలి. సో ఇంటెలిజెంట్గా ఆర్పిఐ టూల్స్ యూస్ చేసి ఒక బోట్ బిల్డింగ్ సో అలాంటివి ఎలా బిల్డ్ చేయాలి. సో అలా కొన్ని న్యూ ఏరియాస్వి సో ఎస్ఏపి చాలా ఏరియాస్ ఉంటుంది. సో ఆ సమ్ ఆఫ్ ద ఏరియాస్కి కావాల్సిన ఇవన్నీ కూడా లేటెస్ట్ కోర్సెస్ ఇప్పుడు కరెంట్గా ఈ కోర్సెస్ రన్ అవుతున్నాయి. సో టైం టు టైం ఇందులో మనము కొన్ని న్యూ ఏరియాస్కి నువ్వు కావాలంటే నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందని చెప్తున్నాను. ఓకే. సో అది యూఎఫ్ఐ గురించి స్పెసిఫిక్గా. ఇది మనం చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఓడేటా సర్వీస్ అవి డెవలప్ చేయాలంటే డైరెక్ట్గా క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి కూడా డెవలప్ చేయొచ్చు. రెస్ట్ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి కూడా డెవలప్ చేయొచ్చు. మనం ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే ఈ బిజినెస్ అప్లికేషన్ స్టూడియో క్లౌడ్లో చూసాము. ఆన్ ప్రిమైస్లో విజువల్ స్టూడియో కూడా చూసాం. సిమిలర్గా ఆన్ ప్రిమైస్లో SCGW అనే టీ కోడ్ యూస్ చేసి ఓడేటా సర్వీస్ బిల్డ్ చేస్తాం. అదే క్లౌడ్లో బిల్డ్ చేయాలంటే ఇవి ఏరియాస్ అనమాట, న్యూ ఏరియాస్. ఇవి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎస్ఏపి. సో మీరు డెవలప్మెంట్ని క్లౌడ్లో కూడా చేయడానికి కొన్ని న్యూ టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇలా వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్ ఫ్లేవర్స్ని మల్టిపుల్ ఛానల్స్ని ఎస్ఏపి ఓపెన్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే కస్టమర్స్ అందరూ కూడా ఇవి వాడతారా అని అంటే ఇట్స్ టూ ఎర్లీ. ఇట్స్ ఇంకా అంత మెచ్యూర్ కాదు ఇవన్నీ ఏరియాస్. సో ఇవన్నీ కూడా స్టిల్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినవి. సో ఆల్ ద టైమ్ చాలా చేంజెస్ వస్తుంటాయి. సో బేసిక్ ప్లెయిన్ ఫ్లేవర్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఏంటంటే ఓడేటా సర్వీస్ అన్ని కూడా SCGW ట్రాన్సాక్షన్ యూస్ చేసే ఓడేటా సర్వీస్ చేస్తారు. ఓకే. సో అది ఏంటి అలాగా అనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో ప్రెసెంట్ అంటే ఓడేటా సర్వీస్ మన అకౌంట్ అయితే ఉన్నది. బట్ దాని గురించి ఇంకా మనం టాపిక్ డీటెయిల్గా డీల్ చేయలేదు. సో అందులో ఆ స్పేస్లో ఉన్న లేటెస్ట్ క్లౌడ్లో ఏంటి అంటే ఆర్ఏపి క్యాప్ ఓడేటా సర్వీస్ బిల్డ్ చేయడానికి, ఆన్ ప్రిమైస్లో SCGW. సో ఇవి 2 వేసెస్. ఓకే.
ఇది సింపుల్‌గా ఇక్కడ చెప్పాలంటే ఓడేటా సర్వీస్ జనరేట్ చేయడానికి ఎస్ఏపీ ఇంట్రొడ్యూస్ చేసిన కొత్త ప్రోగ్రామింగ్ వేస్. ఎగ్జిస్టింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఎస్‌సిజిడబ్ల్యూ అనేది టీ కోడ్ యూజ్ చేసి ఎస్ఏపీ జీయూఐలో జనరల్‌గా బేసిక్‌గా మనం ఓడేటా సర్వీస్ అనేది జనరేట్ చేస్తాం. సో ఓడేటా సర్వీస్ అంటే ఏంటంటే మన బ్యాక్ ఎండ్ డేటా ఉంది కదా! ఎస్ఏపీ బ్యాక్ ఎండ్ డేటా. సో మనం ఏదైతే ఎస్ఏపీ బ్యాక్ ఎండ్ డేటా ఉన్నదో ఇక్కడ మనం ఈ ఎస్ఏపీ బ్యాక్ ఎండ్ డేటాని ఈ ఓడేటా సర్వీస్ అనే ద్వారా మనం అప్లికేషన్‌లో వాడుతున్నాం కదా! సో అప్లికేషన్స్‌లో మనం ప్రతి డేటా చూసేదంతా కూడా ఓడేటా సర్వీస్‌ని మనం ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనం డేటా చూస్తున్నాం. ఆ ఓడేటా సర్వీస్‌ని జనరేట్ చేయడానికి లేటెస్ట్‌గా ఇంట్రొడ్యూస్ కొత్త ప్రోగ్రామింగ్‌లు ఈ రెస్ట్‌ఫుల్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అనేది క్లౌడ్ అప్లికేషన్ అనేది. ఇవి న్యూగా ఇంట్రొడ్యూస్ చేసినవి క్లౌడ్ స్పేస్‌లో. ఎగ్జిస్టింగ్‌ది ఆల్రెడీ ఏంటంటే ఎస్‌సిజిడబ్ల్యూటీ కోడ్ అనేది ఎగ్జిస్టింగ్ అప్రోచ్ ఓడేటా సర్వీస్ బిల్డ్ చేయడానికి. డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు? ఆ! అన్న. ఓకే. సో, ఈట్లి కోసం ఏంటంటే ఈ కొత్త కంటెంట్ కానీ ఈళ్ళకి కూడా కంటెంట్ ఓపెన్ ఎస్ఏపీలో మనకి కంటెంట్ వీళ్ళు పబ్లిష్ చేశారు. సో, ఇంకా న్యూవర్‌వి గ్రాడ్యుయల్లీ రిలీజ్ చేస్తా ఉంటారు. సో, ఇవన్నీ కూడా మనము లేటెస్ట్ కంటెంట్ ఏమైనా చూడాలి అనంటే ఓపెన్ ఎస్ఏపీలో కూడా మనం చెక్ చేయొచ్చు అనేది. సో, యాస్ ఎ సమ్మరీ జస్ట్ చెప్తున్నాను. సో, ఫర్దర్‌గా ఏంటంటే మనం ఇంకో ఏరియా చూస్తాం. ఇది ట్రెడిషనల్ అప్రోచ్. సో, మనం ట్రెడిషనల్‌గా బిల్డ్ చేయడానికి కావాల్సినవి ఇవే. బట్ ఆఫ్ ద రాడార్ ఈ నేటివ్ అప్లికేషన్స్‌కి మనం చూసాం కదా! సో, ఆండ్రాయిడ్‌కి, ఓఎస్‌కి కావాలంటే స్పెసిఫిక్‌గా మళ్ళని మొబైల్ ఎస్‌డికే అని ఉన్నది. సో, డెవ్ స్పేస్ నేను క్రియేట్ చేసినప్పుడు ఇంకో ఆప్షన్ ఉంది. మొబైల్ డెవలప్‌మెంట్ కంటే మనం ఎస్ఏపీ ఫియరీ డెవ్ స్పేస్ కాకుండా వేరే సెలెక్ట్ చేయడానికి. అవి స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేస్తే ఏంటంటే మనకి ఈ పర్టిక్యులర్ ప్లగిన్స్ అన్నీ కూడా ఐఓఎస్‌కి కావాల్సిన ప్లగిన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. ఆండ్రాయిడ్‌కి కావాల్సిన ప్లగిన్స్ అన్నీ కూడా అలా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ టు ఓన్లీ ఆండ్రాయిడ్‌కి బిల్డ్ చేయాలి అనుకుంటే యాప్ డెడికేట్‌గా. సో, కొన్ని బిజినెస్ యూజర్స్ ఏంటంటే ఐఓఎస్ ఎక్కువగా వాడతారు. సో, యాపిల్ స్పెసిఫిక్‌గా కొన్ని ఫీచర్స్‌ని ఇంటిగ్రేట్ చేయడానికి కూడా ఆహ్, ఫ్రీక్వెంట్‌గా ఈ పర్టిక్యులర్ సినారియో యూజ్ చేస్తాం. ఇదేంటంటే డెస్క్‌టాప్ ఓన్లీ సినారియో కాకుండాన మొబైల్ ఓన్లీ సినారియో బిల్డ్ చేసేటప్పుడు ఈ పర్టిక్యులర్ అప్రోచ్‌ని ఫాలో అవుతాం. సిమిలర్‌లీ కాన్వర్జేషనల్ ఏఐ. సో, కాన్వర్జేషనల్ ఏఐ అనేది గైడ్‌లైన్స్‌లో సెపరేట్ ట్రాక్ అని చెప్పాను కదా! సో, ఇది కోపైలట్‌కి స్పెసిఫిక్‌గా ఉండేది. ఇది ఇంకా మెచ్యూర్ కాదు. ఇది చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉంది. బట్ ఇది కూడా ఎస్ఏపీ ఫియరీ పార్ట్‌లో వన్ ఆఫ్ ద కాన్వర్జేషనల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది స్పెసిఫై చేస్తుంది. సో, ఇవన్నీ కూడా న్యూ డెవలప్‌మెంట్స్‌కైతే అడాప్టేషన్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ప్రీవియస్‌లీ ఓన్లీ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్స్ అని ఉండేవాళ్ళు. ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఫియరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫియరీ యాప్స్ అన్నిటిని కూడా 12,000 యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిలోని ఏవైనా మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే. సో, అవన్నీ జనరల్‌గా ఇచ్చినవి. దానికొక టూల్ ఇచ్చింది. దాన్నే వీళ్ళు ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్ అని అంటారు. అక్కడేంటంటే ఒక వ్యూ కావాలంటే కంప్లీట్‌గా వ్యూని రీప్లేస్ చేయొచ్చు. కొన్ని ఫీల్డ్స్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. అవన్నిటికి ఒక టూల్ ఇచ్చిందనమాట. దాన్నే అడాప్టేషన్ టూల్ అంటారు. సో, యూఐ అడాప్టేషన్ టూల్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా కంప్లీట్ ఫియరీ యాప్స్‌ని మోడిఫై చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ దాని లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేయాలంటే థీమ్ డిజైనర్ అని ఒక టూల్ ఉంది. సో, ఈ 2 టూల్స్ ఏంటంటే యూఐని మోడిఫై చేయడానికి. సో, ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో రిమూవ్ చేయాలన్నా, కొత్త ఫీల్డ్స్ యాడ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా స్టాండర్డ్ యాప్స్‌కి అన్నిటిని ఎలా మోడిఫై చేయాలనే దానికి ఒక టూల్ ఉంది. సో, ఇదంతా టూల్ అది కూడా ఇన్‌బిల్ట్ టూల్ ఉంటుంది. ఎస్/4HANA ఆటిలోనే. సో, అవన్నీ కూడా టూల్స్ మనం ఇవి ఇన్‌స్టాల్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఆల్రెడీ ఉంటుంది. సో, ఇది మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇది కూడా చూపిస్తాను. సో, ఓవరాల్‌గా ఏంటంటే 5 సినారియోస్ ఇక్కడ చూస్తున్నాం. విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసి బిజినెస్ అప్లికేషన్ స్టూడియో యూజ్ చేసి మనము ఫ్రీ స్టైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. యూఎఫ్ఐ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి నథింగ్ బట్ హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్ కంటెంట్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తాము. నో కోడింగ్ అప్రోచ్‌కేమో ఫియరీ ఎలిమెంట్స్ అని ఉంటుంది. అది అబాప్ డెవలపర్స్‌కి స్పెసిఫిక్‌గా యూజ్‌ఫుల్ ఉంటుంది. అండ్ ఆర్ఏపీ క్యాప్ అనేవి ఓడేటా సర్వీస్ డెవలప్‌మెంట్‌కి న్యూ ప్రోగ్రామింగ్ మెథడ్స్ ఎస్‌సిపి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మొబైల్‌కి ఎక్స్‌క్లూసివ్‌లీ ఐఓఎస్‌కి బిల్డ్ చేయాలి. మనం డెస్క్‌టాప్ అప్లికేషన్ కాకుండా మొబైల్ ఓన్లీ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఈ మొబైల్ ఎస్‌డికే అప్రోచ్ క్రియేట్ డెవ్ స్పేస్‌లో మనం మొబైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ టూల్స్ అన్నీ యాక్సెస్ అవుతాయి. మనం ఆ డెవ్ స్పేస్ సెపరేట్‌గా క్రియేట్ చేసి అందులో బిల్డ్ చేస్తే మొబైల్ ఓన్లీ అప్లికేషన్ వస్తుంది. కోపైలట్‌కి కావాల్సింది కాన్వర్జేషనల్ యూఐ అని ఎస్ఏపీ అఫీషియల్‌గా ట్రాక్ రిలీజ్ చేస్తుంది. స్టాండర్డ్ ఫియర్ యాప్స్‌ని ఏమైనా మోడిఫై చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఎక్స్‌టెన్షన్‌కి యూఎఫ్ఐ ఎక్స్‌టెన్షన్ యాడ్ ఆన్స్ యూజ్ చేసి ఎక్స్‌టెన్షన్స్ చేయాలి. సో, ఇది ఓవరాల్‌గా ఫియరీ స్పేస్‌లో ఉన్న ఓవరాల్ యూఐ టెక్నాలజీలో ఉన్న టూల్స్ ఎక్సెట్రా. సో, ఓవరాల్‌గా ఈ టూల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు మన దగ్గర రెడీగా యాక్సెస్ చేసాము. సో, స్ట్రెయిట్ అవే. సో, క్లౌడ్ దగ్గర పెట్టాం గనుక అన్ని టూల్స్, ప్లగిన్స్ రెడీగా ఉన్నాయి. సో, ఎనీ ప్రోగ్రామింగ్‌కి కావాల్సిందంతా కూడా మనకి ఎసెన్షియల్‌గా కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో, ఇది లేటెస్ట్ చెప్పాను కదా! సో, క్లౌడ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇది.
రైట్. సో, మనం ఇప్పుడు జస్ట్ డైరెక్ట్‌గా ఎక్సర్‌సైజ్‌కెళ్దాము. సో, రన్ అవుతుంది కదా! ఇలా టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఏం సెలెక్ట్ చేసుకోవాలి? న్యూ ప్రాజెక్ట్, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ చేయాలా? ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేయాలి. సెకండ్. టార్గెట్ రన్నింగ్ ఎన్విరాన్మెంట్ ఏం సెలెక్ట్ చేయాలన్నా? క్లౌడ్ ఫౌండరీయా లేకపోతే ఎపాకా? క్లౌడ్ ఫౌండరీ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఇంకా టైం తీసుకుంటుందా? దాని తర్వాత టెంప్లేట్ ఏంటి అన్న? ఎస్ఏపి యూఐ 5 SAP అప్లికేషనా? ఫ్రీ లేకపోతే SAP యూఎఫ్ అప్లికేషన్. అదే ఇప్పుడు ఒకవేళ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయాలంటే ఓడేటా తీసుకోవాలనా? ఓడేటా తీసుకోవాలి. ప్రెజెంట్ నన్ అని సెలెక్ట్ చేయి సరిపోతుంది. ఆప్షన్ అడిగితే. ఎందుకంటే ఇంకా మనం ఓడేటా సర్వీస్ అవి ఇంటిగ్రేట్ చేయలేము. సో, స్టార్టింగ్ నువ్వు అప్లికేషన్ చేసేటప్పుడు జస్ట్ ఇక్కడ అది వరకు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో, నన్ సెలెక్ట్ చేసి జస్ట్ ప్రొసీడ్ అవ్వు. సో, లేదంటే స్క్రీన్ షేర్ చెయ్యి. సో, అక్కడ యాడ్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోన్‌లో వాడుతున్నా అన్న. ఇగ ల్యాప్‌టాప్ ముందుంది. నువ్వు చెప్తుంటే నేను ఇక్కడ చేస్తున్నా అట్లా అని. ఓకే. 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 సరే. 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 సరే అయితే. ఐడీ లోడ్ అవని. సో, ఇది లోడ్ అవుతుంది ఇంకా నాది. సరే. సో, ఆ ఆప్షన్ సరే. ఓకే. లోడ్ అయింది. స్టాండ్ అలోన్ యాప్ రూటరా అన్న? అది స్టాండ్ అలోన్ యాప్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. స్టాండ్ అలోన్ అంటే ఇండిపెండెంట్‌గా రన్ అవుతుంది. సో, స్టాండ్ అలోన్ ఆప్షన్ సెలెక్ట్ చేశా. అథెంటికేషన్ ఏమన్నా యాడ్ చేయాలా అన్న? అథెంటికేషన్ ఏం అవసరం లేదు. సో, అథెంటికేషన్ అంటే ప్రతిసారి నీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారానే యాప్ యాక్సెస్ చేయగలవు. అథెంటికేషన్ ప్రెజెంట్ అయితే ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అథెంటికేషన్ నేమ్ స్పేస్ అట్లనే ఉండనియాలా? నేమ్ స్పేస్ నువ్వు ఒక యూఎక్స్ అనేదనేవు. అది గుర్తుపెట్టుకోవాలి పక్కాగా. నేమ్ స్పేస్ ద్వారానే మనం ప్రాజెక్ట్ రన్ చేయడానికి అవుతుంది. సో, క్యాపిటల్ ఇయ్యాలనా? లేదా స్మాల్ ఇచ్చినా పర్లేదా? స్మాల్ ఇచ్చేసి అన్ని స్మాల్ ఇచ్చేస్తే సో దట్ క్యాపిటల్ కేస్, స్మాల్ కేస్ మళ్ళీ కన్ఫ్యూషన్ ఉంటుంది. సో, నువ్వు త్రూ ఔట్ దేనికైనా నేమ్ స్పేస్ ఒకటే ఫాలో అవ్వు. సో, యూఎక్స్ అని సింపుల్‌గా ఇచ్చేస్తే సరిపోతుంది. యూజర్ ఆ! ఎక్స్‌పీరియన్స్ అని. ఇంకోటి కర్మ టెస్ట్ కార్మా టెస్ట్ ఆఫ్ అవసరం లేదు. అదేంటంటే అంటే కంప్లీట్‌గా యూనిట్ టెస్టింగ్ అది. అది ఇన్ కేస్ అలౌ చేస్తే సెలెక్ట్ చేసి ఉంచినా పర్వాలేదు. ఆప్షనల్ అది. నో అనే ఉందన్న ప్రస్తుతానికైతే ఓకే. డిఫాల్ట్. నో ఉంచేస్తే సరిపోతుంది. సో, నీకు ఇక్కడ స్పెసిఫిక్‌గా చూసావు కదా! ఇక్కడ. సో, నీకు ఆప్షన్ వచ్చినప్పుడు ఎస్ఏపీ ఫియరీ అప్లికేషన్ సెలెక్ట్ చేసి సో, ప్రతిదానికి ఇక్కడ ఇందులో ఏ స్టెప్ ఏ డైరెక్షన్‌లో తీసుకెళ్తుందనేది జస్ట్ ఇక్కడ నోటీస్ చెయ్యి. సో, ఇప్పుడు ఫియరీ ఎలిమెంట్స్ నో కోడింగ్ అన్నాను చూడు. సో, ఇక్కడ టెంప్లేట్ ఆప్షన్ ఇక్కడ సెలక్షన్ దగ్గర మనకి ఎలిమెంట్స్ ఫ్రీ స్టైల్ ఉంది కదా! సో, ఎలిమెంట్స్ అనేవి నో కోడింగ్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా ఇక్కడ టెంప్లేట్ కనిపిస్తుంది కదా! సపోజ్ ఇక్కడ లిస్ట్ రిపోర్ట్ అన్నాననుకో, ఒక టేబుల్ పైన ఫిల్టర్స్ వస్తున్నాయి. సో, ఇక్కడ ఇన్ కేస్ ఇమేజ్ నువ్వు నోటీస్ చేయగలిగితే, సో, ఆ! ఈ కరెక్ట్. ఈ ఈ కేస్‌లోనేనంటే జస్ట్ ఈ టెంప్లేట్ దీన్ని ఫర్దర్‌గా మనం మోడిఫై చేయలేం. మినిమిస్టిక్ ఓన్లీ లేబుల్ నేమ్ ఎక్సెట్రా అలాంటి చేంజెస్ చేయగలం తప్ప, ఈ ఫియరీ ఎలిమెంట్స్ అని అంటే స్మార్ట్ టెంప్లేట్స్ అని అనేవాళ్ళు ప్రీవియస్‌లీ. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఫియరీ ఎలిమెంట్స్ అంటున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే ఈ టెంప్లేట్ వాడితే ఇదే లేఅవుట్ అప్లికేషన్ వస్తది. నువ్వు సీడీఎస్ వ్యూస్ ద్వారా ఏవైనా మనము యూజింగ్ యానోటేషన్స్ ఆ లేబుల్ చేంజెస్, నేమ్ చేంజెస్ అవి చేసేదానికి ఒక అప్రోచ్ ఉన్నది. సో, అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బేసిక్‌గా ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎయిదర్ ఈ టెంప్లేట్‌లు ఏవైతే కనిపిస్తున్నాయో మనకు అదే ఎగ్జాక్ట్‌గా మన అవుట్‌పుట్ వస్తుంది. సో, దాన్ని ఫర్దర్‌గా ఎక్కువగా మోడిఫై చేయలేం. అది ప్రెజెంట్ ఉన్న లిమిటేషన్. సో, దీనికి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్‌యూ పేజ్ అని, వర్క్ లిస్ట్ అని, అనలిటికల్ లిస్ట్ అని. సో, అనలిటికల్ యాప్స్‌కి ఇది. ఫ్రీక్వెంట్‌గా వాడేది లిస్ట్ రిపోర్ట్, వర్క్ లిస్ట్. సో, ల్యాండింగ్ పేజ్ కింద కొన్ని సార్లు యూజ్ చేయడానికి ఆర్‌యూ పేజ్ యూజ్ చేస్తారు. సో, ఈ 2 ఇది ఆహ్, నో కోడింగ్ అప్రోచ్. కానీ మనం మాక్సిమం యాస్ స్పెసిఫిక్‌గా కస్టమ్ డెవలప్‌మెంట్స్ అన్ని చేసేటప్పుడు వాడేది యూఎఫ్ఐ ఫ్రీ స్టైల్. ఇక్కడ కూడా నీకు కొన్ని టెంప్లేట్స్ వస్తాయి. వర్క్ లిస్ట్ అని, మాస్ డీటెయిల్ అని. ఇక్కడ వర్క్ లిస్ట్‌కి, అక్కడ వర్క్ లిస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, వర్క్ లిస్ట్‌లో మనం
అడిషనల్‌గా ఫీల్డ్స్ ఇవన్నీ కూడా మోడిఫికేషన్స్, కస్టమైజేషన్స్ ఎక్సెట్రా అన్నీ చేయొచ్చు. సో, ప్రెజెంట్ ఒకటి ప్లెయిన్ టెంప్లేట్ తీసుకుంటున్నాం. సో, మాస్టర్ డీటెయిల్‌లో ఈ టెంప్లేట్‌లోని మనకి ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. సో, లెఫ్ట్ సైడ్ సెలక్షన్ చేస్తే రైట్ సైడ్ దీన్ని మాస్టర్ డీటెయిల్ అంటారు. సో, దీన్ని ఎక్స్‌పాండ్ చేసి, కొలాప్స్ చేసి, ఓన్లీ సింగిల్ విండో మాక్సిమైజ్ చేసి, ఇలా ఫ్లెక్సిబుల్‌గా ప్లే చేయడానికి ఈ పర్టిక్యులర్ సినారియోని మాస్టర్ డీటెయిల్ టెంప్లేట్ అంటున్నారు. సో, ఈ కి న మనం ఏంటంటే బేసిక్‌గా స్టార్టింగ్ యూఎఫ్ అప్లికేషన్ తీసుకున్నాం. సో, కస్టమర్ సినారియోని బట్టి మనం ఈ టెంప్లేట్స్‌లో ఏది వాడితే మన డెవలప్‌మెంట్‌కి సూటబుల్ అనేది మనం చూసుకొని సెలెక్ట్ చేస్తాం. వర్క్ లిస్ట్ జనరల్‌గా ఏంటంటే ఆహ్, సింగిల్ షాట్‌లో మనం ఎక్కువ డ్రిల్ డౌన్ టేబుల్‌లో డేటా డ్రిల్ డౌన్ ఉంటే డైరెక్ట్‌గా సెర్చ్ ఫిల్టర్ బార్స్ అవి ఇచ్చేసి ఎక్కువ డేటాని సెర్చ్ చేయడానికి ఫ్లెక్సిబుల్ ఉండదు కనుక ఈ పర్టిక్యులర్ వర్క్ లిస్ట్ వాడతాము. మాస్ డీటెయిల్ అంటే అప్రూవల్ కేసెస్‌కి. కొన్ని ఆర్డర్స్ అప్రూవ్ చేయాలనుకో, ఆ ఆర్డర్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకొని దాని ప్రైస్ చూస్తారు. ప్రైస్ చూసి ఆర్డర్‌ని డైరెక్ట్‌గా కంప్లీట్ డీటెయిల్స్ డీటెయిల్ ట్యాబ్‌లో మనం చెక్ చేసి అప్రూవ్ చేయడానికి. సో, అప్రూవింగ్ సినారియోస్‌కి ఈ పర్టిక్యులర్ టెంప్లేట్. డ్రిల్ డౌన్ డేటా ఎక్కువ సెర్చ్ చేయాలంటే డేటాని ఈ టెంప్లేట్‌ని జనరల్‌గా వాడతారు. సో, ఈ 2 అప్రోచెస్ యూజ్ చేస్తే మనకి స్టాండర్డ్ కోడ్ అంతా కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఇంకేమైనా నువ్వు వస్తే సినారియోస్ యూఎఫ్ అప్లికేషన్ అంటే నథింగ్ బట్ అది డమ్మీ ఎంప్టీ టెంప్లేట్. అన్న అదే నేను ఇక్కడ అది పక్కా ఆ ఫోల్డర్‌తో చేయలే. డైరెక్ట్ ఇందులోనే అదేంటిది ఇందులోనే డైరెక్ట్ న్యూ ప్రాజెక్ట్ అని చేసిన. పర్వాలేదు. అది మనం స్విచ్ చేయొచ్చు. నువ్వేం చేస్తావంటే ఇక్కడ ఫైల్‌కెళ్ళిన తర్వాత ఓపెన్ వర్క్ స్పేస్ అని ఉంటుంది. సో, ఓపెన్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసి నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చావో ఆ ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ! ఓకే. సో, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తే ఇక్కడ ఏ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చావో ఆ ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ! ఆటోమేటిక్‌గా రీలోడ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతుంది. నీడ డేటా సర్వీస్ అడుగుతుందన్నా? నోవాఎస్సా? ఏమని అడుగుతుంది? డు యూ వాంట్ టు యాడ్ ఏ డేటా సర్వీస్ అని వస్తుంది. డేటా సర్వీస్ అవసరం లేదని చెప్పేసేయి. నో అని సెలెక్ట్ చేసి సరిపోతుంది. సో, ఇక్కడ డేటా సర్వీసెస్ కూడా మనం 2 వేస్‌లో చేయొచ్చు. సో, ఈ కేస్‌లో ఏంటంటే మనం బేసిక్ కేస్‌కి వితౌట్ సర్వీస్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటున్నాం. నువ్వు ఇక్కడ నోటీస్ చేస్తే ఇప్పుడు ఆన్ ప్రిమైస్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ టు ఎస్ఏపీ సిస్టమ్ వాడాలి. ఇది ఇంపార్టెంట్ నోటీస్ చెయ్యి. ఎందుకంటే కస్టమర్ సినారియో ఎలా ఉన్నదాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో, ఇన్ కేస్ నువ్వు క్లౌడ్‌లో ఉన్నదనుకో, సో, క్లౌడ్‌లో ఉంటే కనెక్ట్ టు ఓడేటా సర్వీస్ అని డైరెక్ట్‌గా ఓడేటా సర్వీస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేయొచ్చు. సో, ఇది ఆన్ ప్రిమైస్ కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఏపీ సిస్టమ్. మనం క్లౌడ్ ఫౌండరీలో మనం ఇంకా రిజిస్టర్ చేయలేదు. క్లౌడ్ ఫౌండరీలో సెటప్ ఒక చేస్తే డెస్టినేషన్ యాడ్ చేస్తే క్లౌడ్ సర్వీస్‌కి డైరెక్ట్‌గా క్రెడెన్షియల్స్ వస్తాయి మనకి. సో, దాన్ని డైరెక్ట్‌గా మనం కనెక్ట్ చేసి యూజ్ చేసేటప్పుడు కనెక్ట్ ఓడేటా సర్వీస్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇంకో ఆప్షన్ ఏపీఐ హబ్ ఉన్నది. ఏపీఐ హబ్ అనేది మెషిన్ లెర్నింగ్‌కి స్పెసిఫిక్‌గా ఏపీఐ హబ్ యూజ్ చేస్తాం. సో, మెషిన్ లెర్నింగ్ యాక్సెస్ చేసేటప్పుడు ఈ ఏపీఐ హబ్ కనెక్ట్ చేయడం ఎలా అనేది ఆప్షన్స్ చూస్తాం. సో, ఇది ప్రాజెక్ట్ స్పెసిఫిక్ డెస్టినేషన్ అనేది స్పెసిఫిక్‌గా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. సో, దీని గురించి డీటెయిల్స్ ఇంకా చూడాలి. సో, ఇది ప్రెజెంట్ అయితే ఆప్షనల్‌గా మనం పెడదాము. ఇంకోటి ఆఫ్‌లైన్ సినారియోకి మెటాడేటా ఏదైతే ఫైల్ నువ్వు ఓడేటా సర్వీస్ ఉందో దాన్ని డాలర్ మెటాడేటా అని సెలెక్ట్ చేస్తే ఆఫ్‌లైన్ సినారియో కోసం మనము యూజ్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓడేటా సర్వీస్ ఉన్నదనుకో, సో, ఈ బేసిక్ సర్వీస్ ఒకటి తీసుకున్నాను ఈ కేస్‌లో. సో, ఈ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ డీటెయిల్స్ అన్నిట్లికి డాలర్ మెటాడేటా అంటే కంప్లీట్‌గా టేబుల్ స్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. ఇది ఒక ఫ్రీక్వెంట్‌గా మనం యూజ్ చేసాం. ఇన్ కేస్ ఈ ఫైల్ గాని నువ్వు కంప్లీట్‌గా కాపీ చేసి, దీని ఎక్స్‌టెన్షన్ ఏమో సేవ్ యాస్ మెటాడేటా అని చెప్పి ఒక నోట్‌ప్యాడ్‌లో నువ్వు కాపీ చేసి సేవ్ చేసావనుకో, సో, దీన్ని కూడా మనము యూజ్ చేసి కంప్లీట్‌గా మాక్ అప్లికేషన్ అంటే లైక్ రియల్ టైమ్ డేటా బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వకుండానా జేసన్ డేటా అని అంటాం. సో, జేసన్ డేటా నథింగ్ బట్ ఏంటంటే ఆఫ్‌లైన్ అప్లికేషన్. సో, ఆఫ్‌లైన్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే ఓన్లీ. సో, ఎక్కడ బ్యాక్ ఎండ్‌కి ఏం కనెక్ట్ అవ్వకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌లో రన్ అవ్వడం కోసం ఈ మెటాడేటా ఫైల్ ఓన్లీ యూజ్ చేసి మనము ఆ టేబుల్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా డేటా మనం లోకల్‌గా క్లయింట్‌లో మెయింటైన్ చేసి కూడా చేయొచ్చు. దాన్ని ఆఫ్‌లైన్ అప్లికేషన్ కింద మనం బిల్డ్ చేయొచ్చు. ఇదొక సినారియో మనము చూస్తాం. సో, దీన్ని సేవ్ చేసేటప్పుడు నువ్వేంటంటే సింపుల్‌గా సో, శాంపిల్ సర్వీస్ శాంపిల్ డాట్ మెటాడేటా. సో, ఎక్స్‌టెన్షన్ ఎప్పుడు కూడా మెటాడేటా అని చెప్పి సేవ్ చేయాలి. సో, మెటాడేటాని సేవ్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసామంటే సో, ఇది ఈ ఫైల్‌ని కూడా ఇలా సేవ్ చేస్తే మెటాడేటా ఫైల్‌ని దాన్ని కూడా మనము
అప్లోడ్ చేసి డైరెక్ట్గా ఆఫ్లైన్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఆఫ్లైన్ సినారియో ట్రై చేసేటప్పుడు ఇలా మెటా డేటాని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. అసలు ఓడేటా సర్వీస్ ఏది అవసరం లేదనుకుంటే మనం నన్ను సెలెక్ట్. సో ఇది ఆప్షన్స్, వేరియస్ ఆప్షన్స్ ఎప్పుడు మనం సెలెక్ట్ చేయాలనేది ఐడెంటి. సో క్లౌడ్కి అయితే ఒక పర్టికులర్ ట్రాక్, మెషిన్ లెర్నింగ్కి అయితే ఒక ట్రాక్, ఆన్ ప్రిమైస్కి అయితే ఒక ట్రాక్, ఆఫ్లైన్ సినారీకి అయితే ఒక ట్రాక్. సో ఈ కేసులో నన్ను సెలెక్ట్ చేద్దాం బేసిక్గా. సో వ్యూ నేమ్ డిఫాల్ట్గా ఒక నేమ్ యాప్ అని ఇస్తున్నాను. సో ప్రాజెక్ట్ అట్రిబ్యూట్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసినట్టు ఇది ఫస్ట్ క్లౌడ్ ప్రాజెక్ట్ అని చెప్పి జస్ట్ నేమ్ ఇస్తాను. సో నో క్యాప్స్ అని ఉంటుంది కనుక లెట్స్ క్రియేట్. సో క్లౌడ్ ప్రాజెక్ట్ అని పేరు ఇచ్చేసి నేమ్ వచ్చేసరికి ఫస్ట్ క్లౌడ్ ప్రాజెక్ట్. నేమ్ స్పేస్ ఇందాక ఆల్రెడీ ఇచ్చినట్టు నీకు అది స్పేస్ స్విచ్ అయిన తర్వాత వస్తుంది, అక్కడ వరకు వచ్చిందా మహేష్? సో ఇక్కడ డిప్లాయ్మెంట్ చూసామంటే నో కాన్ఫిగరేషన్ డిప్లాయ్మెంట్ యాడ్ నాకు ఇదంతా రాలే అన్న. డైరెక్ట్ నాకు అక్కడ యాడ్ డేటా సర్వీస్ అని వచ్చింది, లేకపోతే నువ్వు ఆన్ చేసినాక దాని తర్వాత ప్రాజెక్ట్ యాక్టివేట్ అయిపోయింది. ఓకే, నువ్వు బిజినెస్ అప్ స్టూడియోలోనే చేసావా? బిజినెస్ అప్లికేషన్ స్టూడియోనే చేసిన అన్న. నువ్వు ఒక టెంప్లెట్ స్టెప్స్ ఇవన్నీ ఇక్కడ ఈ స్టెప్ వచ్చింది కదా నీకు? నాకు ఈ స్టెప్ రాలే అన్న నాకు ఇది. ఓకే, వేరే యూఎక్స్ అది సెలెక్ట్ చేసావు కదా, యూఎక్స్ ఎంటర్ చేయమని అడిగావు కదా. అదే ఇక్కడ కాకపోతే రీసెంట్ ఇక్కడ వచ్చింది, డిప్లాయ్ అయింది ఇక్కడ. ఫ్యూరీ అంటే ఫైల్ నేమ్ ఫ్యూరీ అని ఇచ్చిన, ఫ్యూరీ యాప్ రూటర్ అని వచ్చింది, HTML5 మాడ్యూల్ అని ఇట్లా ఫోల్డర్స్ వచ్చినాయి. సరే, అవి వీళ్ళు వెర్షన్ టు వెర్షన్ మేబీ నువ్వు యాక్సెస్ చేసే వెర్షన్ సరే ఒకసారి చెయ్యి. సో స్క్రీన్ షాట్ పింగ్ చేయి, సో చూస్తా. వీళ్ళు టైం టు టైం కొన్ని అడ్జస్ట్ చేస్తారు కదా, సో దాన్ని బట్టి ఉంటుంది. సో అది ప్రీవియస్ గా కర్మ టెస్ట్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ అడిగేది. సో అది అనేది యూనిట్ టెస్టింగ్ వాటికి ఉండేది. సో ఇది సింపుల్ గా ఏంటంటే ఈ ఆప్షన్స్ మనం లాంచ్ ప్యాడ్ కాన్ఫిగరేషన్ కదా. సో నీకు స్టాండ్ అలోన్ అప్లికేషన్ అనేది నువ్వు విజువల్ స్టూడియో కూడా సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఇట్లానే వచ్చిందన్న. అప్పుడు విజువల్ స్టూడియో కోడ్ చేస్తుంటే ఇట్లా వచ్చింది. ఓకే, వీళ్ళు సింప్లిఫై చేస్తున్నారు కొన్ని టూ మెనీ ఆప్షన్స్ కాకుండా నెంబర్ ఆఫ్ స్టెప్స్ రిడ్యూస్ చేయడం కోసం ఆల్ స్టెప్స్ అలా కూడా ఇస్తున్నారు. మేబీ నువ్వు ఓడేటా సర్వీస్ సెలెక్ట్ చేసుకుని ఉంటే కూడా వేరే పాత్ వస్తుంది. సో ఈ కేసులో ఇక్కడ కింద రైట్ సైడ్ బాటమ్ లో నీకు టార్గెటింగ్ CF అని వస్తుంది కదా. అవును, నాకు ఇక్కడ ఆర్గనైజేషన్ అండ్ స్పేస్ అది చెప్తాను. ఇంకా మనం అది ఇంకా నీకు సెట్ చేయలేదు కనుక నీకు ఇంకా ప్రెసెంట్ రావట్లేదు. సో స్పెసిఫిక్ ఏంటంటే అది క్లౌడ్ ఫౌండరీకి మనకు లింక్ చేయాలి. సో వెబ్ ఐడి మనం నిన్న ఈ పాయింట్ సేవ్ చేసి ఉంచమని చెప్పాను చూడు, అది లింక్ చేస్తే ఇక్కడ క్లౌడ్ ఫౌండరీకి లింక్ అవుతుంది. ఇది టార్గెటింగ్ CF అంటే క్లౌడ్ ఫౌండరీ. సో క్లౌడ్ ఫౌండరీ అవును, అది చేద్దాము. సో స్పెసిఫిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ స్టెప్ లోనే నువ్వు నోటీస్ చేయాల్సింది, లాంచ్ ప్యాడ్ లోకి ఇంటిగ్రేట్ చేయాలంటే మనం FLPS సెలెక్ట్ చేయాలి. అప్పుడు లాంచ్ ప్యాడ్ కాన్ఫిగరేషన్ అవి సెట్ చేయమని అడుగుతుంది. లేదు అని అంటే డైరెక్ట్ గా స్టాండ్ అలోన్ అప్లికేషన్ కి వెళ్ళాలంటే నో అని సెలెక్ట్ చేస్తే స్టాండ్ అలోన్ అప్లికేషన్ అవుతుంది. సో ఆ టెర్మినాలజీలకి ఐడెంటిఫై చేయాలి జనరల్ గా. ఓకే, సో ప్రెసెంట్ ఇక్కడ నో సెలెక్ట్ చేసి మనం జస్ట్ కంప్లీట్ చేద్దాం. సో ఈ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ క్లౌడ్ ఫౌండరీ ఉంది కదా, క్లౌడ్ ఫౌండరీ దగ్గర డిప్లాయ్ చేసడానికి ఇక్కడ హోమ్, ఇక్కడ ఏదైతే బాటమ్ ట్యాబ్ ఉందో అక్కడ క్లిక్ చేయి. సో టార్గెటింగ్ దగ్గర, సో ఇక్కడ క్లిక్ చేయగానే నీకు ఇక్కడ ప్రాంప్ట్ చేస్తుంది. అక్కడ ఇచ్చినప్పుడు నీ క్లౌడ్ ఫౌండరీ URL నేను బుక్ మార్క్ చేయమని చెప్పాను చూడు, ఆ URL ఇవ్వాలి. ఎక్కడ అసలు అది నాకు టార్గెట్ కనిపించలేదు. ఎక్కడ నీకు బాటమ్ హోమ్ ఉన్నదా, ఇక్కడ హోమ్ కనిపిస్తుందా? ఆ హోమ్ దగ్గర నువ్వు అక్కడ క్లిక్ చేసావంటే ఆ బ్లూ కలర్ రిబ్బన్ ఉంది కదా, అక్కడ నీకు ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఆరెంజ్ కలర్ దగ్గర క్లిక్ చేస్తే నీకు ఈ ఆప్షన్ ఇలా ప్రాంప్ట్ వస్తుంది. లేదంటే నువ్వు నీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడు, అక్కడ వచ్చింది అన్న అది. ఓకే, అది ప్రాంప్ట్ చేసినప్పుడు నీకు క్లౌడ్ ఫౌండరీకి యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. అలా ప్రాంప్ట్ వచ్చిందా? క్లౌడ్ ఫౌండరీ ఎండ్ పాయింట్ అని వచ్చింది అన్న. ఎండ్ పాయింటే నువ్వు
క్లౌడ్ ఫౌండరీ లాగిన్ అయ్యి అక్కడి నుంచి కాపీ చేయొచ్చు, లేదా నేను బుక్ మార్క్ చేస్తే బుక్ మార్క్ దగ్గర నుంచి నీకు ఒక్క నిమిషం చేసిన. బుక్ మార్క్ చేస్తే అది కాపీ చేయాలి ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ ఒకసారి లింక్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ పేజ్ చేయాలన్న ఇక్కడ డైరెక్ట్ గా పేస్ట్ చేయాలి. ఎండ్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేయాలి. మొత్తం ఉంది డైరెక్ట్ index.html నుంచి అంతా. ఓకే. సో ఇప్పుడు ఎండ్ పాయింట్ నువ్వు పేస్ట్ చేసిన తర్వాత నువ్వు జస్ట్ ఎంటర్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ నీకు ప్రాంప్ట్ చేస్తుంది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని, పాస్వర్డ్ ఎంటర్ చేయమని. సో సేమ్ నువ్వు కాక్పిట్ కి ఎస్ఏపి అకౌంట్ ఏదైతే ఉందో అదే మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వాలి. సో అథెంటికేట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే పర్మిషన్ ఇస్తున్నాం ఆ క్లౌడ్ అకౌంట్ కి బిజినెస్ అప్లికేషన్ స్టూడియోని యాక్సెస్ చేయడానికి. లాగిన్ అయ్యాక నాకు చెప్పు, సో దట్ క్లౌడ్ ఫౌండరీ పాస్వర్డ్ ఆట. క్లౌడ్ ఫౌండరీ పాస్వర్డ్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎస్ఏపి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఓడేటా సర్వీస్ కి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, దీనికి పాస్వర్డ్ మీరు పక్కన ఎక్కడ రాసుకోవాలి పక్కగా. రిమెంబర్ గూగుల్ రిమెంబర్ లో పెట్టుకుంటాను. నేను అందుకే అన్నాను ఎస్ఏపి అకౌంట్ పక్కాగా మీకు ఉంటే చాలా ట్రయల్ అకౌంట్లు ఉంటాయి అన్నిటికీ యాక్సెస్ చేసేటప్పుడు. ఎస్ఏపి అకౌంట్ది పాస్వర్డ్ అయితే మాత్రం అన్నిటికీ సేమే ఉంటుంది, కానీ ఓడేటా సర్వీసెస్ మాత్రం సెపరేట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో నువ్వు ఎండ్ పాయింట్ దగ్గర ఏదైతే చూసావో అది ఎండ్ పాయింట్ క్రియేట్ చేసిన తర్వాత నీకు ఆప్షన్, నువ్వు డెవ్ స్పేసెస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తే లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ట్రయల్ అకౌంట్ అని క్రియేట్ చేస్తాను చూడు, ఆ ట్రయల్ ఆప్షన్ ఇక్కడ చూపించాలన్నమాట. సో ఈ కేసులో చూసామంటే మనం క్రియేట్ చేసిన ట్రయల్ ఏదైతే ఉందో ఆ ట్రయల్ ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ట్రయల్ని నువ్వు సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే ఈ ట్రయల్ సెలెక్ట్ చేస్తే అప్పుడు మనం క్రియేట్ చేస్తాం కదా డెవ్ ల్యాండ్స్కేప్, క్వాలిటీ ల్యాండ్స్కేప్ అని, అవన్నీ ఆప్షన్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే ఆప్షన్స్ కనిపిస్తాయి. సో అక్కడ మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేయొచ్చు. సో నేను మనం ట్రయల్ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ అవుతుందో ఆప్షన్స్ మనకన్నీ కూడా ఇలా ప్రాంప్ట్ చేయాలి. సో నువ్వు ఇప్పుడు డెవ్లో డిప్లాయ్ చేయాలనుకుంటే డెవ్ సెలెక్ట్ చేసి డిప్లాయ్ చేస్తావు. క్వాలిటీకి స్విచ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ టార్గెట్ సిఎఫ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ ఇలా క్రెడెన్షియల్స్ అడిగి స్విచ్ ఆప్షన్ అడిగినప్పుడు మనం డెవ్ నుంచి మళ్ళీ క్వాలిటీకి స్విచ్ చేస్తాం. సో అలా డైరెక్ట్గా డిప్లాయ్ చేయడానికి ఇక్కడే బిజినెస్ అప్లికేషన్ స్టూడియో నుంచి ఆప్షన్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. అథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుందన్న. అంటే పాస్వర్డ్ రాంగ్ చూడాలి నువ్వు. స్పేస్ నువ్వు చెప్పేసి అన్న, నేను తర్వాత ఒకవేళ వస్తే నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తే ఏదైనా డౌట్ ఉంటే. సరే. సో బేసిక్ ఏంటంటే మనం నిన్న ఏదైతే అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం కదా, సో ఈ స్పేసెస్ అన్ని ఇక్కడ మనం ఏవైతే మన క్లౌడ్ ఫండ్ ఈ ఎండ్ పాయింట్ వాడాలి అక్కడ. నువ్వు ఇది యూఆర్ఎల్ మాత్రం రాంగ్ గా ఇస్తే మళ్ళీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎండ్ పాయింట్ ఇచ్చిన తర్వాత మనం జస్ట్ ఈ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తే మనం ఇక్కడ ఏవైతే స్పేస్ నేమ్ తో క్రియేట్ చేస్తావో ఆ నేమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఇలా డిస్ప్లే అయిందంటే మనం సక్సెస్ఫుల్ గా క్లౌడ్ ఫౌండరీకి లింక్ చేసినట్టు బిజినెస్ అప్ స్టూడియో. ఈ కేసులో అంటే మనం డెవ్కి అయితే డెవ్లోని ఇప్పుడు డెవ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనం ఇప్పుడు బిల్డ్ చేసిన అప్లికేషన్ ఉంది కదా, సో బిల్డ్ చేసిన అప్లికేషన్ అని కూడా మనం అక్కడ పబ్లిష్ చేయొచ్చు. సరే, ఈ కేసులో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫైల్కి వెళ్ళి ఓపెన్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసి మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసామో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్, సో ఈ కేసులో క్లౌడ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాను కనుక అది సెలెక్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇంకా మనం యాక్చువల్లీ ఇది కూడా కవర్ చేయాలి. సో వెబ్ డెవలప్మెంట్ బేసిక్స్ వైజ్గా సో హెచ్టిఎంఎల్ది జస్ట్ ఒకటే చూసాం కదా, సో సిఎస్ఎస్ అది కూడా జస్ట్ ఇది క్విక్గానే అవుతుంది. సో సో అది మీన్వైల్ అది లోడ్ అవుతున్న టైంలో ఈ టాపిక్ చెప్తాను. సో సిఎస్ఎస్ స్పెసిఫిక్గా మనకి చాలా యూజ్ అయ్యేది ఏంటంటే రెండు డిఫరెంట్ ఉన్నాయి. సో హెచ్టిఎంఎల్ యాక్సెస్లో మనం బేసిక్గా మనం ఇది చూసాం కదా, సో బేసిక్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్ అవి నీకు ఆల్రెడీ ఫెమిలియర్ ఉంది కనుక సిఎస్ఎస్ లోని స్పెసిఫిక్ గా మనకి అంటే లైక్
3 టైప్స్ ఆఫ్ సో ఇన్‌లైన్ లోనే డిఫైన్ చేయొచ్చు, ఇంటర్నల్‌గా డిఫైన్ చేయొచ్చు. ఎక్స్టర్నల్‌గా కూడా సీఎస్ఎస్ డిఫైన్ చేయొచ్చు. సో అవన్నీ ఆల్రెడీ ఐడియా ఉంటే అందులో బేసిక్‌గా సెలెక్టర్స్ అనేవి ఉంటాయి. సెలెక్టర్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో సెలెక్టర్స్‌లోని మనం ఎక్కువగా వాడేది క్లాస్ సెలెక్టర్. సో క్లాస్ సెలెక్టర్ ఏం చేస్తదంటే డాట్ ప్రిఫిక్స్ ఇచ్చి మనం ఏదైతే నేమ్ సపోజ్ డాట్ అని చెప్పి మనము ఒక బ్యాక్‌గ్రౌండ్ అనో లేదంటే ఏ నేమ్ ఇస్తే ఆ క్లాస్ ఎక్కడైతే వాడతామో ప్రతి దగ్గర కూడా సేమ్ అట్రిబ్యూట్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఎలా అప్లై అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో మనం ఇందాల హెచ్టీఎంఎల్ ట్యాగ్ తీసుకున్నాం. సో ఇక్కడ హెడ్డింగ్ టెక్స్ట్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూసామంటే అన్ని బ్లాక్ కలర్ ఉన్నాయి. సో సపోజ్ ఇన్ కేస్ మనం ఇన్‌లైన్ సీఎస్ వాడామనుకో ఈ పర్టిక్యులర్ హెడ్డింగ్ ఒకదానికి ఇవ్వాలంటే ఇక్కడ స్టైల్ ట్యాగ్ దగ్గర మనం మెయింటైన్ చేసేటప్పుడు ఇక్కడ స్టైల్ ట్యాగ్ డిఫైన్ చేస్తే ప్రతి ప్లేస్‌లో డిఫైన్ చేయాల్సొస్తది. సో ఇలా డిఫైన్ చేయడానికి మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో ఆ వేస్ ఏంట్రా అంటే యూజింగ్ క్లాస్ సెలెక్టర్ డిఫైన్ చేయొచ్చు. యూజింగ్ ఐడీ సెలెక్టర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఐడీ యూజ్ చేస్తే ప్రతి ట్యాగ్‌కి మనం ఒక ఐడీ ఇస్తాం. లేకపోతే ఇన్‌పుట్ ఫీల్డ్ ఉందననుకో అది యూనిక్‌గా అది యూజర్ నేమ్ ఫీల్డ్ అని ఐడెంటిఫై చేయడం కోసం యూజర్ ఐడీ అనే ఐడీ ఇస్తాం. సో ఆ ఐడీకి మాత్రమే అప్లై అవ్వాలనుకుంటే ఐడీ సెలెక్టర్‌కి హాష్ యూజ్ చేసి ఇస్తాము. అదే డాట్ అని చెప్పి మనం ఒక నేమ్ ఇచ్చామనుకో, ఆ నేమ్ ఎక్కడైతే వాడతాం సో క్లాస్ అనే ఫీల్డ్ ఇచ్చేసి మనం ఈ పర్టిక్యులర్ ట్యాగ్స్ అన్నిట్లి దగ్గర మనం క్లాస్ ప్రాపర్టీ ఇస్తే అన్నిట్లికి కూడా ఆ కలర్ మల్టిపుల్ వాటికి ఇయొచ్చండి. సో మల్టిపుల్‌కి ఇవ్వచ్చు. అదే అన్నిటికి కలిపి సింగిల్ షాట్‌లో ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్‌గా బాడీ ట్యాగ్‌కి మనము స్టార్ అని ఇచ్చేసామనుకో, స్టార్ అని ఇచ్చేస్తే అన్ని ట్యాగ్స్‌కి కంప్లీట్‌గా బాడీలో ఉన్న ట్యాగ్స్ అన్నిటికి అప్లై అవుతుంది. దాన్ని మనం ఆల్ ఎలిమెంట్స్‌కి ఇవ్వడానికి స్టార్ యూజ్ చేస్తాం. సో ఈ కీవర్డ్స్ డాట్ ఎప్పుడు ఇస్తామంటే డాట్ రిప్రజెంట్స్ క్లాస్ క్లాస్, వాడుతున్నాం. హాష్ పైప్ రిప్రజెంట్స్ వాడుతున్నప్పుడు ఐడీ, హాష్. స్టార్ అనేది ఏంటంటే అన్ని కంట్రోల్స్‌కి. సో ఇది ఫండమెంటల్‌గా ఇదే వాడదాం. సీఎస్ఎస్‌లో మీకు చాలావే చెప్తారు. అవన్నీ కూడా హ్మ్. అన్న ఆహ్, ఇది క ఓపెన్ అయిందన్న. అదే డెవ్‌ను క్వాలిటీ ల్యాండ్‌స్కేప్, ప్రోడక్ట్ ల్యాండ్‌స్కేప్ వచ్చినాయి. వచ్చాయా? ఆ! ఓకే. అక్కడ నువ్వు జస్ట్ సెలెక్ట్ చేయాల్సిందంటే ఆ డెవ్ ల్యాండ్‌స్కేప్ సెలెక్ట్ చేసేస్తే డన్. నువ్వు కిందన బిలో నిన్న నీకు నేను డెవ్ ల్యాండ్‌స్కేప్ క్రియేట్ చేయలే అన్న. ఆల్రెడీ డెవ్ ఉందని వచ్చింది నాకట్లా. ఆల్రెడీ నేను స్పేస్ మనం ప్రీవియస్ సెక్షన్‌లో ఎప్పుడైనా చేసుంటాము. సో, నువ్వు అక్కడ ఎంట్రీస్ నీకు ఇక్కడ చూస్తే నీకు ఏ ఎంట్రీస్ ఉన్నాయో ఆ ఎంట్రీస్ కనిపించాలి. సో, ఇన్ కేస్ నీకు ఆ ఎంట్రీస్ వద్దు అని అనుకుంటే ఇక్కడికొచ్చి నువ్వు కావాలంటే రిమూవ్ కూడా చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఆర్గనైజేషన్ అండ్ స్పేస్ హాస్ బీన్ సెట్ అని వస్తుందన్న. ఓకే. అంతే సరిపోతుంది. అక్కడితో స్టెప్ అయిపోయినట్టే. నీకు ఆ! బిలో చూడగానే టార్గెట్ సీఎఫ్ అని చూపిస్తుందా? అలా చూపించిందంటే నువ్వు ఆ! లింక్ చేసినట్టే. ఉందన్న చూపిస్తుంది. ఓకే. డన్. సో, అక్కడితో సరిపోయినట్టే. ఇంకా అక్కడ నువ్వు ఇంక చేంజెస్ ఏం చేయక్కర్లేదు. సో, ఇంకో ఆప్షన్ ఏంటంటే తర్వాత మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా నువ్వు బిలో ఉన్నాయి కదా! వన్ బై వన్ యాడ్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ దేర్ ఒక్కసారి సో, ఇక్కడ సీఎస్ ఎగ్జాంపుల్‌లో జనరల్‌గా వాడేవి ఇది నోటీస్ చేయాలి మనము. సో, ఈ కేస్‌లో చూసామంటే సో, ఇక్కడ టాగ్స్ నోటీస్ చెయి. సో, ఇక్కడ ఇక్కడ సీఎస్ఎస్‌లో బేసిక్‌గా మనం సో, ఇంటర్నల్‌గా డిఫైన్ చేయాలంటే హెడ్ ట్యాగ్ దగ్గర డైరెక్ట్‌గా మనం స్టైల్ ట్యాగ్ ఇవ్వచ్చు. సో, ఇంటర్నల్‌గా నథింగ్ బట్ ఒకే హెచ్టీఎంఎల్ పేజ్‌లో ఉన్నదనుకో సో, హ్మ్. టూ మచ్ ఆఫ్ క్లమ్జీగా లేకుండానా. లైక్ టూ మచ్ ఆఫ్ క్లమ్జీ అంటే ప్రతి దగ్గర మనం సీఎస్ఎస్ ట్యాగ్స్ కూడా యాడ్ చేసి ఇవన్నీ చేసామనుకో ఏమవుతుందంటే కోడ్ రీడబిలిటీ అని తగ్గిపోతుంది. సో, దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అంటే మనం సీఎస్ఎస్ ట్యాగ్స్ అని కావాలంటే ఒక స్టైల్ ట్యాగ్ అన్న సింపుల్ ట్యాగ్ ఇచ్చి ఇందులోనే సీఎస్ఎస్ అని డిఫైన్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇప్పుడు మనం చెప్పిన ట్యాగ్స్‌లో చూసామంటే ఇవన్నీ కూడా ఎలిమెంట్ బేస్డ్ ట్యాగ్స్. సో, ఎలిమెంట్ ట్యాగ్ డైరెక్ట్‌గా బాడీ ట్యాగ్ అంటే బాడీ ట్యాగ్‌కే అప్లై అవుతుంది. హెడర్ ట్యాగ్ అంటే హెడర్ ట్యాగ్‌కే. సో, ఇది పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్‌కే. సో, ఓన్లీ సింగిల్ ఎలిమెంట్స్‌కి మనము సీఎస్ఎస్ అప్లై చేస్తాం. ఈ విధంగా స్పెసిఫిక్‌గా అప్లై చేస్తాం. కానీ మన యూఎఫ్ఏ అప్లికేషన్స్‌కి ఈ విధంగా ఉండదు. యూఎఫ్ఏ ఎక్స్‌టర్నల్. అప్లికేషన్స్‌కి మనకి స్టాండర్డ్ క్లాసెస్ ఉంటాయి. సో, ఆ స్టాండర్డ్ క్లాసెసే వాడతాం గనక క్లాస్ సెలెక్టర్ మాత్రమే వాడతాం. సో, ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్‌గా హెచ్టీఎంఎల్ అప్లికేషన్స్‌కి యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తాం. సో, బేసిక్ హెచ్టీఎంఎల్ ఇక్కడ చూసామంటే ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయగలం గానీ, వీటిలికి స్పెసిఫిక్‌గా మనం ఫర్దర్‌గా కలర్స్ అవి యాడ్ చేయడానికి అవ్వలేదు. సో, ఈ కేస్‌లో ఇక్కడ చూసామంటే మనం టెక్స్ట్ ఆటిలకి కావాల్సిన కలర్ గాని, ఫాంట్ గాని అవన్నీ చేంజెస్ చేయడానికి
ఇలా యూజ్ చేయాలి. సో ఇక్కడ హెడ్డింగ్ దగ్గర పారాగ్రాఫ్ కార్డ్‌కి ఫాంట్ ఫ్యామిలీని కర్సివ్ అనే ఫాంట్ తీసుకొని ఫాంట్ సైజ్ 20 పీఎక్స్ అని, కలర్ గ్రీన్, యెల్లో అని. సో ఇలా స్పెసిఫిక్ కలర్స్‌ని ఇలా కలర్స్‌ని అసైన్ చేయడానికి సో కాస్మెటిక్ టచ్ అండ్ ఫీల్‌కి మనం స్టైల్ ట్యాగ్ యూజ్ చేసేసి కావాల్సిన దగ్గర మనం సీఎస్ఎస్ యూజ్ చేయాలి. సీఎస్ఎస్ పవర్ ఏంటనేది మనం ఒక సింపుల్ అప్లికేషన్‌లో చూస్తాము. సో చాలా డిఫరెన్స్ చేస్తుంది. సో బిజినెస్ లాజిక్ అంతా బిల్డ్ చేయడానికి ఫ్రేమ్‌వర్క్ యూజ్ అయితే సీఎస్ఎస్ డెఫినిట్‌గా సింపుల్ చాలా ఫాస్ట్‌గా రిలేటివ్‌గా మంచి లుక్ అండ్ ఫీల్‌ని కింద ట్రాన్స్‌ఫర్ చేయడం బాగా యూజ్ అవుతుంది. సరే. సో ఇలా ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్‌కి సేమ్ అదే పారాగ్రాఫ్‌కి నేనేం చేశానంటే ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడే ఫాంట్ ఎక్సెట్రా ప్రాపర్టీస్ షార్ట్ హ్యాండ్ అన్నట్టు. కరెక్ట్. షార్ట్ హ్యాండ్. ఇది ఇన్‌లైన్ అన్నమాట. సో ఇదేంటంటే సేమ్ ఆ ట్యాగ్ దగ్గర డైరెక్ట్‌గా మనం రాయొచ్చు. మనం అప్రోచ్ యూజ్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేస్తే అది కొన్ని సింపుల్ కేసెస్‌కి. సో ఈ పర్టిక్యులర్ ఏరియా దగ్గరే మనం ఒక దగ్గరే మారుస్తాం అనుకుంటే ఇలా ఇస్తాం. మల్టిప్లేస్ త్రూ ఔట్ ద పేజ్ యూజ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇస్తాం. సో ఔట్ సైడ్ మన అప్లికేషన్‌లోనే అసలు పెట్టకూడదు అనుకుంటే లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా అంటే ఔట్ సైడ్ ఇస్తాం. సో లింక్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే అదే సీఎస్ఎస్‌ని మనం ఔట్ సైడ్ కూడా ప్లేస్ చేయొచ్చు. సో ఎక్స్టర్నల్‌గా తెలిసిన. ఎక్స్టర్నల్. సో దానికోసం ఏంటంటే సేమ్ ఫైల్ అదే డేటాని ఇక్కడ చూసామంటే ఇక్కడ ఎక్కడ కూడా సీఎస్ఎస్ మనము స్పెసిఫై చేయట్లేదు. అంతా కూడా లింక్ అనే ట్యాగ్ ఇచ్చి ఇది ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఇట్స్ ఎ స్టైల్ షీట్ అని చెప్పి మనం ఆ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్‌ని రిఫర్ చేయొచ్చు. సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఈ కేస్‌లో చూస్తే సేమ్ కంటెంట్. సో ఏదైతే మనం హెడర్ ట్యాగ్‌లు ఇచ్చామో సో బాడీ ట్యాగ్ ఈ కలర్, హెడర్ ట్యాగ్ ఏ కలర్ కావాలి, సెంటర్‌లో ఉండాలా ఏంటి అనేది. సో బేసిక్ అట్రిబ్యూట్స్. సో జనరల్‌గా కలర్, బ్యాక్‌గ్రౌండ్, ఫాంట్ సైజ్ అనేవి బేసిక్ ట్యాగ్స్. సో బేసిక్ ట్యాగ్స్ యూజ్ చేసి మనము కంప్లీట్‌గా కావాల్సినవి చేయొచ్చు. సో దీంతో ఇంకో అడ్వాంటేజ్ ఉన్నది. అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ స్టైల్స్ ఎక్స్టర్నల్ అప్రోచ్‌కి. సో ఇంటర్నల్ అప్రోచ్‌లో అంటే ప్రతిసారి నువ్వు కోడ్ టచ్ చేయాలి. ఇన్ కేస్ లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేయాలనుకో సపోజ్ ఇప్పుడు ఇదే అప్లికేషన్ మనము జనరిక్‌గా బిల్డ్ చేసి లైక్ ఈ అప్లికేషన్ ఇది సపోజ్ ఒక అప్లికేషన్ ఉందో మన ప్రొఫైల్ అప్లికేషన్. సో దీంట్లో 4, 5 టెంప్లేట్స్ థీమ్స్ కింద ఇవ్వాలనుకుంటే సింపుల్‌గా 4, 5 స్టైల్ షీట్స్ ఎక్స్టర్నల్‌గా మనం యాడ్ చేసి లింక్ ట్యాగ్ పెట్టామనుకో ఇక్కడ స్విచ్ ఆప్షన్ ఇస్తే స్విచ్ ఆప్షన్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్‌గా లుక్ అంతా మారిపోతుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద వెబ్‌సైట్స్ గాని నువ్వు జీమెయిల్‌లో గాని చూసినా కూడా మన థీమ్ సెలెక్ట్ చేస్తాం చూడు అది నథింగ్ బట్ దే ఆర్ యూజింగ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో జీమెయిల్‌లో మనకు టెంప్లేట్స్ ఉన్నాయి కదా! వేరియస్ టెంప్లేట్ సెలెక్ట్ చేస్తే కంప్లీట్‌గా లుక్ అండ్ ఫీల్. సో బేసిక్‌గా ఏం చేస్తున్నాం అంటే సీఎస్ఎస్ వాడుతున్నాం. సో సీఎస్ఎస్‌ని ఒక డ్రాప్ డౌన్‌లో ఆప్షన్ ఇచ్చి మనము ఆ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్‌ని డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ చేసుకుంటే ఈ లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఆ విధంగా మనం సీఎస్ఎస్ ద్వారా కాస్మెటిక్‌ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే. సో అందుకు ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ బాగా మనకి యూజ్ అవుతుంది. సో ఈ కేస్‌లో ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్యాగ్. సో లింక్ అనే ట్యాగ్‌ని మనము ఇవ్వాలి. సో లింక్ అనే ట్యాగ్ ఇచ్చి ఇది జనరల్‌గా హెచ్టీఎంఎల్ హెడ్ అనే ట్యాగ్‌లోని జనరల్‌గా మనం డిస్క్రైబ్ చేస్తాం. టైటిల్ ఈజ్ ఆప్షనల్. బట్ బేసిక్‌గా హెడ్ అనే ట్యాగ్‌లో లింక్ అనే ట్యాగ్ ఇచ్చి హెచ్‌రెఫ్ స్టైల్ షీట్ అని రిఫర్ చేస్తే ఇందులో ఉన్న ట్యాగ్స్ కావాల్సిన ఏ ట్యాగ్‌కి ఏమేమి కావాలనేది మనం డైరెక్ట్‌గా ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఫైన్. సో ఇది బేసిక్‌గా సీఎస్ఎస్‌లో ఉన్నది. రైట్. ఆహ్, ఇందులో రికమెండెడ్ సెక్షన్ W3 స్కూల్స్‌లో క్లాస్ సెలెక్టర్స్ అని ఉంటుంది. 3 స్కూల్స్. ఇందులో మీకు ఇంకా చాలా అడ్వాన్స్‌డ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. సో క్లాస్ సెలెక్టర్స్. సీఎస్ఎస్ సెలెక్టర్స్. సో ఈ సీఎస్ఎస్ సెలెక్టర్స్ దగ్గర ఇక్కడ కంప్లీట్ కంటెంట్‌లో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. బూట్ స్ట్రాప్ కూడా వాడాలి కదా అన్న. ఎందుకంటే గ్రిడ్ వాటికి అది పనికొస్తది. గ్రిడ్ కంటైనర్ వాటికి. ఏదైనా యూజ్ చేయొచ్చు. సో మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి. ఆ! సో అంటే కొన్ని ఇట్లా మనమైతే హెచ్‌టీఎంఎల్ వాడుతున్నప్పుడు స్పేస్ ఇవ్వలేం కదా! స్పేస్ ఇవ్వాలంటే మళ్ళా ఇంకో జస్ట్ ఒక స్మాల్ ఈఎంఎస్‌పి అని అది వాడొచ్చు. అదే బూట్ స్ట్రాప్‌లో అయితే కొంచెం ఆ గ్రిడ్ అలౌట్ చేస్తే అయిపోతది కదా! అవును. అన్ ఫర్దర్‌గా కావాలి అదే మనం ఇప్పుడు ఎక్స్‌టెన్సివ్‌గా హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసాలంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయిపోతుంది. సో అంటే ఇది హెల్ప్ మనకున్నది ఇన్‌లైన్ బ్లాక్ లేకపోతే బ్లాక్ కదా అన్న. ఒకవేళ ఇస్తే పారాగ్రాఫ్ ఇస్తే నెక్స్ట్ వస్తాయి. అవును. లేకపోతే పక్కకొస్తాయి. కాకపోతే అలా స్పేస్ కావాలంటే మధ్యలో వాటికి అది అవసరం వస్తది కదా అని. అవును. సో ఏ అప్రోచ్ ఫాలో అయినా అల్టిమేట్‌గా మన ఈజ్ ఆఫ్ బిల్డింగ్
ఏ టూల్స్ యూస్ చేస్తే మనకు వస్తుంది అనేవి అవి యూస్ చేయొచ్చు. సో దేర్ ఇస్ అల్టిమేట్గా ఏంటంటే ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ మనం ఇంప్రూవ్ చేయడానికి వీ కెన్ ఫాలో ఎనీ మెథడాలజీ. సో ఏ విధంగా మనం ఆ లుక్ డిజైర్డ్ అవుట్పుట్ లుక్ అండ్ ఫీల్ మనం అచీవ్ చేయగలుగుతాం అనే దానికి నువ్వు ఓన్లీ సిఎస్ఎస్ ఎలా యూస్ చేసిన ఫైన్. సో కస్టమర్ ఎప్పుడంటే నువ్వు హెచ్టిఎంఎల్ చేసావా, సిఎస్ఎల్ చేసావా, నువ్వు బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసావు, ఏం యూస్ చేసావు అనేది వాళ్ళు అడగరు. మనం టూల్స్ అన్ని కూడా అంటే ఏ టూల్తో రిలేటివ్గా మనం ఈజ్ ఆఫ్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయగలం అనేది ఆ టెక్నిక్స్ మనం నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో మనం ఫ్రీ టు యూజ్ ఎనీ అప్రోచ్. ఓకే. సో ఐ థింక్ సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఒక సింపుల్గా ఎక్సర్సైజ్ ఏం చూపిస్తానంటే సో ఇవన్నీ డీటెయిల్గా యూజ్ చేస్తూ ఒక క్యాల్కులేటర్ అప్లికేషన్ ఇన్ కేస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది జస్ట్ చూపిస్తాను. సో సేమ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అప్రోచ్ లాగే ఒక క్యాల్కులేటర్కి మనకి బేసిక్గా కావాల్సింది ఇక్కడ నోటీస్ చేసామంటే ఒక ఈ కేసులో లెట్స్ సీ సో బేసిక్ ట్యాగ్స్ మనం హెచ్టిఎంఎల్లోనే మనం ఒక క్యాల్కులేటర్ అప్లికేషన్ సిఎస్ఎస్ యాడ్ చేసి డిఫరెన్స్ నోటీస్ చేస్తే ప్లెయిన్గా సింపుల్గా హెచ్టిఎంఎల్ బాడీ ట్యాగ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకేం అవసరం లేదు మనకి. జస్ట్ దీన్ని క్యాల్కులేట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేస్తాను. సో ఇలా బేసిక్గా సేవ్ చేసిన తర్వాత మనం ఈ కేసులోనే అంటే ఒక హెడ్ ట్యాగ్ యాడ్ చేసి లెట్స్ యాడ్ వన్ హెడ్ ట్యాగ్. సో ఎక్స్టర్నల్గా స్టైల్ షీట్ యాడ్ చేసినా పర్లేదు, ఇంటర్నల్గా యాడ్ చేసినా పర్లేదు. సో స్టైల్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, స్టైల్ యాడ్ చేయకుంటే ఎలా ఉంటుంది అనేది జస్ట్ అర్థం అవడం కోసం ఇలిస్ట్రేషన్ కోసం మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో స్టైల్ ట్యాగ్లో బేసిక్గా మనం కావాల్సిన సిఎస్ఎస్ యాడ్ చేయాలి. సో బిఫోర్ సిఎస్ఎస్ యాడ్ చేయకుండా మన క్యాల్కులేటర్కి ఏం కావాలి, ఒక అవుట్పుట్కి మనకి స్పెసిఫిక్గా అవుట్పుట్ చూపించడానికి ఒక ట్యాగ్ కావాలి. సో దానికి ఏంటంటే మనం ఒక ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాం. ఓకే, ఈ కేసులో ఇన్పుట్ ట్యాగ్ జస్ట్ బేసిక్ ఇన్పుట్ ట్యాగ్. సో ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం వాల్యూస్. ఎంటర్ చేసిన వాల్యూస్కి మనం కావాల్సిన ఏంటంటే నెంబర్ ప్యాడ్ కావాలి. సో నెంబర్ ప్యాడ్ కావాలి, ఒక అవుట్పుట్ అని కావాలి. సో నెంబర్ ప్యాడ్ కోసం ఏం చేస్తానంటే కొన్ని బటన్స్ 1 2 3 4 5 6 7 అనే బటన్స్ ఉన్నాయి చూడు. సో అలాగా కొన్ని బటన్స్ యాడ్ చేస్తున్నాం. సో బేసిక్గా ఏంటంటే 1 2 3 4 బటన్స్ ఇచ్చేసి జస్ట్ ఒక ఈక్వల్ టు బటన్. సో ఈ కేసులో ఇలా సింపుల్ ఎగ్జాంపుల్ కేసులో ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూసానంటే ఒక ఇన్పుట్ బాక్స్ ఎంటర్ చేయడానికి వాల్యూ ఎంటర్ చేయండి. డిఫాల్ట్గా ఇక్కడ 0 అని ఇచ్చాను. నెక్స్ట్ బటన్ వచ్చేసరికి ఒక ప్లస్ బటన్, ప్లస్ ఎడిషన్ చేయడానికి ప్లస్, సబ్ట్రాక్ట్ చేయడానికి మైనస్ అనే ఒక 4 బటన్స్, డివిజన్ కానీ 4 బటన్స్ యాడ్ చేసాం. తర్వాత బటన్స్ అని కూడా నెంబర్స్ నువ్వు చూసామంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకి క్యాల్కులేటర్లో వ్యూ రావడం కోసం ఇలా మన క్యాల్కులేటర్ ఎలాగైతే ఉంటుందో ఆ ఆర్డర్లో బటన్స్ యాడ్ చేశాను. లైక్ 7 8 9 అని, 4 5 6 అని, 1 2 3 అని. సో బేసిక్గా ఏం చేసామంటే మనం అన్ని బటన్స్ యాడ్ చేసాం. 2 కంట్రోల్ వాడాం. ఒకటి ఇన్పుట్ కంట్రోల్, ఇంకోటి బటన్ కంట్రోల్. ఫర్దర్గా అవుట్పుట్ చూపించడానికి ఏంటంటే మనము ఇక్కడ బటన్ ఇది నేమ్ ఎంటర్ చేసిన ఇన్పుట్ని క్లియర్ చేయడానికి క్లియర్, అవుట్పుట్కి ఏమో అవుట్పుట్ అని రాస్తాను, లేదంటే అవుట్పుట్ అని. సో అవుట్పుట్కి ఏమో అవుట్పుట్ అనే బటన్. సో క్లియర్ చేయడానికి, అవుట్పుట్ చేయడానికి. సో బేసిక్గా ఇదే చేసాం. సో దీని అవుట్పుట్ చూసామంటే సో బేసిక్గా చూసామంటే మనం బేసిక్గా స్ట్రక్చర్ క్రియేట్ చేసింది హెచ్టిఎంఎల్లో ఇన్పుట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎంటర్ చేయడానికి అన్నట్టు దీన్ని డిజేబుల్ అనే ప్రాపర్టీ యూస్ చేసాం కనుక ఇలా డిజేబుల్ అయింది. సో ఇక్కడ వాల్యూ 0 అని ఇచ్చాం. సో 0 వచ్చింది. తర్వాత బటన్స్ ఏవైతే ఇచ్చామో ఇక్కడ బటన్స్ చూసామంటే ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్, తర్వాత నెంబర్స్, ఇలా నెంబర్స్. సో మనం డెసిమల్స్కి డాట్ అన్నట్టు మనం క్లియర్కి క్లియర్ అవుట్పుట్. సో ఈ ఎంటర్ చేసిన వాల్యూ క్లియర్ చేయడం క్లియర్ అవుట్పుట్. సో ఇలా డమ్మీగా ఇది ఫంక్షనల్గా పనిచేసేటట్టు మనం రాయొచ్చు. సో దీనికి లుక్ అండ్ ఫీల్ ఏమీ లేదు, ఒక క్యాల్కులేటర్ లాగా లేదు, ఒక స్ట్రైట్ లైన్లో. కానీ సిఎస్ఎస్ మనం స్టెప్ బై స్టెప్ సిఎస్ఎస్ యాడ్ చేసి నీకు ఒక క్యాల్కులేటర్ లుక్ ఎలా తీసుకొస్తామంటే ఇప్పుడు ఇది కంపేర్ చేసి చూస్తే
సో నేనేం చేస్తానంటే ప్రతి ట్యాగ్‌కి క్లాస్ సెలెక్టర్‌ని యూజ్ చేశాను. సో క్లాస్ సెలెక్టర్‌ని ఏం చేశానంటే లెట్ మీ క్లోజ్ దిస్ అదర్ టాబ్స్. సో ఇక్కడ నువ్వు నోటీస్ చేశానంటే ప్రతి దానికి ఒక క్లాస్ సెలెక్టర్ అని ఇచ్చాను. Yes. సో క్లాస్‌కి ఏంటంటే స్క్రీన్. సో ఏదైతే మనం అవుట్‌పుట్ చూపించాలనుకుంటున్నామో, సో ఈ కేస్‌లోని ఈ స్క్రీన్ ఏదైతే ఉందో అవుట్‌పుట్ చూపించాలనో, ఈ 0 అనేది ఉంది కదా! అది స్క్రీన్ అని ఇచ్చాను. ఈ బటన్స్ అన్ని ఏమన్నా ఉన్నాయో అవి మనకి కంప్లీట్‌గా ఇది ఈ ప్లస్ బటన్ అన్నిటికి ఆపరేటర్ అని. సో ఈ నంబర్స్ అన్నిటికి ఏంటంటే ఒక జస్ట్ దీనికి క్లాస్ ఆపరేటర్ ఇవ్వకుండా ఇలా డిఫైన్ చేయాలి. సో దీనికోసం ఈ స్పెసిఫిక్ బటన్స్ అన్నిటికి ఒక స్టైల్ యాడ్ చేయడం కోసం ఒక ఆపరేటర్ తీసుకోవాలి కన్నా అవన్నీ ఒక గ్రూప్ చేయడం కోసం నేను అవన్నీ కీస్ అని చెప్పి ఒక డివ్ ట్యాగ్ యాడ్ చేస్తాను. సో బేసిక్‌గా సీఎస్ఎస్ అప్లై చేయడం కోసం దీని అన్నిటిని కూడా మనం ఆర్గనైజ్ చేయడం కోసం మెయిన్ ఇదంతా ఓవరాల్‌గా ఒక డివ్ ట్యాగ్ పెట్టుకొని ఇదంతా కాలిక్యులేటర్ అని చెప్పి ఒక డివ్ ట్యాగ్ ఇద్దాం ఫస్ట్. సో బేసిక్‌గా ఏం చేసామంటే ఇదంతా ఒక కాలిక్యులేటర్. సో బాడీలో ఇదంతా కాలిక్యులేటర్‌కి సంబంధించిన కోడ్. ఫర్దర్‌గా ఏంటంటే దీన్ని సెపరేట్ చేసేటట్టు ఈ స్క్రీన్ అంతా కూడా ఇన్‌పుట్ ఎంటర్ చేసిన తర్వాత బిలో అదంతా కూడా అవుట్‌పుట్ బటన్స్ ప్రెస్ చేయడానికి కావాల్సిన స్క్రీన్. ఓకే. సో డివ్ ట్యాగ్ మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేస్తాం. రైట్. స్టిల్ మన కోడ్‌లో చేంజ్ ఏమి ఉండదు. సో మనం స్పేసింగ్ ఇచ్చిన మేజర్‌గా చేంజ్ ఏమి ఉండదు. సో 2 సెక్షన్స్ కింద స్పేస్‌ని ఒకే లైన్‌లో ఉండేది 2 డివ్ ట్యాగ్స్ వాళ్ళ ద్వారా 2 సెపరేట్ ఇన్‌స్టెన్సెస్ కింద మనము బైఫర్కేట్ చేసాం. స్టిల్ మనకి కాలిక్యులేటర్ లుక్ అండ్ ఫీల్ రాలేదు. సో ఇక్కడ చూసామంటే పైన ఇన్‌పుట్ ఇక్కడ ఇలా వచ్చింది గానీ స్టిల్ ఇంకా చేంజెస్ రాలేదు. సో దీనికి ఫర్దర్‌గా ఏంటంటే గ్రాడ్యుయల్‌గా మనం ఏం చేస్తామంటే ఐటరేట్ చేయడం కోసం ఈ కేస్‌లోని ప్రతి దానికి ఒక కలర్ ఇవ్వడం కోసం మనం ఏం చేద్దామంటే ఈ సీఎస్ఎస్ కంటెంట్ ఇప్పుడు స్పెసిఫిక్‌గా హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌కి ఫస్ట్ చెక్ ద చేంజెస్. సో ఓవరాల్ హెచ్‌టీఎంఎల్ ఉంది కదా! ఈ పేజ్‌కి దాన్ని ష్రింక్ చేయడం కోసం ఆప్టిమమ్ సైజ్‌కి రావడం కోసం కంట్రోల్ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు మనము ఓన్లీ ఫాంట్ సైజ్ ఇవన్నిటికి ఫాంట్ సైజ్ ఒక బార్డర్ ఒక బాక్స్ వచ్చేటట్టు ఓవరాల్‌గా యాడ్ చేసేటట్టు జస్ట్ అదొకటి యాడ్ చేస్తున్నాం. సో కాలిక్యులేటర్ షేప్ రావాలి కనుక దానికోసం. తర్వాత గ్రాడ్యుయల్‌గా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం యాడ్ చేస్తామంటే ఆల్ కంట్రోల్స్‌కి మినిమమ్ వాళ్ళకి ఒక చిన్న మార్జిన్ అది ఉండేటట్టు. సో ఇది స్టార్ అంటే అన్ని కంట్రోల్స్‌కి. ఈ ఆపరేటర్ ఏంటంటే స్పెసిఫిక్‌గా ఇది బిఫోర్. సో మనం ఏదైనా కంట్రోల్‌కి ముందు, తర్వాత ఏం చేయాలి అనేది. సో కంట్రోల్ ప్రతీదీ ఉన్నదనుకో, కంట్రోల్ ముందు కొంత స్పేస్ ఇవ్వాలన్నా, తర్వాత స్పేస్ ఇవ్వాలన్నా. సో కంట్రోల్‌కి లోపట, బయట అన్నమాట. రెండిటికి స్పేస్ ఇవ్వాలనంటే ఈ పర్టిక్యులర్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. సో స్టార్ ఈ 2 కాలమ్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే బిఫోర్ ఎనీ కంట్రోల్ ఏ కంట్రోల్ ముందైనా ఇది ఆఫ్టర్ అనేది ఆఫ్టర్ కంట్రోల్ అన్నమాట. సో ఇలా మార్జిన్స్ ప్యాడింగ్ అనేవి నథింగ్ బట్ స్పేసింగ్ అన్నమాట. స్పేసింగ్‌కి యూజ్ చేసేది. సో ఈ కేస్‌లో బై డిఫాల్ట్‌గా ఇనిషియల్‌గా 0 పెట్టి జస్ట్ ఏం చేస్తామంటే మనం ప్రతి కంట్రోల్ మనం ఏవైతే ట్యాగ్స్ వాడామో అన్నిటికి కొంత స్పేసింగ్‌ని సెట్ చేయడానికి ఇనిషియల్‌గా 0 సెట్ చేశాను. సో అన్నీ కూడా స్మాల్ మినియేచర్‌గా కనిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ మన కాలిక్యులేటర్ బాడీ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్‌లో ఉంది కదా! ఈ కార్నర్‌లో కాకుండా మనం ఒక సెంటర్‌లో తీసుకొచ్చి సో సెంటర్‌లో ప్లేస్ చేసి చూపించడం కోసం మనం దాన్ని రిలేటివ్‌గా పొజిషన్. సో ఇదంతా ఓవరాల్‌గా మన పేజ్ అయితే ఈ గ్రిడ్ కోఆర్డినేట్స్ అని చూడు ఇప్పుడు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా! ఈ కార్నర్ 0, 0 ఇక్కడి నుంచి నువ్వు ఇలా ట్రావెల్ చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కింద తీసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఈ వై యాక్సిస్ ఇదంతా కూడా ఎక్స్ యాక్సిస్. సో ఈ గ్రిడ్‌లో ఏదైతే లేఅవుట్ పొజిషన్ ఉంటదో ఆ పొజిషన్‌ని మనం రిలేటివ్‌గా ఎప్పుడు కూడా మెజర్ చేసేది ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మెజర్ చేస్తాం. ఆ మెజర్ కోసం ఏం చేస్తాను నేను టాప్ నుంచి 50%. సో అంటే ఈ టాప్ నుంచి 50% సెంటర్‌లోకి, లెఫ్ట్ నుంచి 50%. సో అంటే ఇక్కడి నుంచి 50%. సో ఇక్కడికి రావాలి అనంటే ఇక్కడి నుంచి 50%, టాప్ నుంచి 50%. సో ఇక్కడికి సెంటర్ పొజిషన్‌కి రావడానికి అన్నట్టు టాప్ 50, లెఫ్ట్ 50 అని చెప్పి ఇలా స్పెసిఫై చేయొచ్చు. ఆ పొజిషన్ ఏంటి అంటే అబ్సల్యూట్ అని అంటే పేజ్, అబ్సల్యూట్ రిలేటివ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఫుల్ స్క్రీన్‌లోకి వెళ్ళామనుకో సో అబ్సల్యూట్ అని అంటే ఫుల్ స్క్రీన్‌లో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఒకలాగే తీసుకుంటది. రిలేటివ్ అని అంటే ఉన్న స్పేస్ బట్టి ఆటోమేటిక్‌గా అది కూడా పొజిషన్ చేంజ్ అవుతుంది. ఇలా ఉన్నదనుకో కోఆర్డినేట్స్ మారిపోయాయి కదా! సో ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్‌లో కాకుండా ఇలా ఉన్నాననుకో కోఆర్డినేట్స్ మళ్ళీ మారిపోతున్నాయి. సో అది అబ్సల్యూట్ రిలేటివ్ అని స్పెసిఫై చేస్తాం. సో బేసిక్‌గా మనం ఏం చేస్తాం సెంటర్‌కి అలైన్ చేయడం కోసం ఇలా ఇస్తాం. కొన్ని కలర్స్ ఇస్తున్నాం. బార్డర్, రేడియస్ ఇవన్నీ ఆప్షనల్ కలర్స్. బేసిక్‌గా యూజ్ చేసేదైతే పొజిషన్ టాప్, లెఫ్ట్.
సో ఈ పర్టికులర్ ట్యాగ్ ద్వారా మనం సెంటర్లో ఫస్ట్ పొజిషన్ చేస్తాం. ఓకే, సో ఈ కేసులో చూసామంటే లెట్స్ యాడ్ దిస్ ట్యాగ్. సో యాడ్ చేస్తుంది, లెట్స్ చెక్. సో ఇక్కడ చూసామంటే సెంటర్లోకి వచ్చింది. సో దీనికి ఒక బార్డర్ రేడియస్ ఇచ్చాను కనుక ఆ బార్డర్ ఇలా రౌండెడ్ బార్డర్స్ ఇవ్వడం వల్ల రౌండెడ్ బార్డర్ వచ్చింది. బేసిక్ అయినా మనం కార్నర్లో ఉన్నదాన్ని సెంటర్లోకి తీసుకొచ్చాం, పేజ్ సెంటర్కి. క్లియర్? సో ఇదంతా కూడా సిఎస్ఎస్ ద్వారానే అచీవ్ చేస్తున్నాం. సో బ్యూటీ ఏంటంటే డ్రాస్టిక్గా ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యాగ్స్ యాడ్ చేసేసరికి చూస్తాం. ఇప్పుడు బేసిక్గా అంటే స్క్రీన్ లోపట, సో ఇప్పుడు అవుట్ సైడ్ పేజ్కి కరెక్షన్స్ అంతా అయిపోయింది. సో బయట కరెక్షన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం లోపల సిఎస్ఎస్ అప్లై చేస్తాం. సో ఇదంతా ఒక డ్యూ ట్యాగ్ ఇచ్చాం కదా, మనం ఇచ్చిన డ్యూ ట్యాగ్ అంతా ఇది. మన కోడ్ అంతా డ్యూ ట్యాగ్ లోనే ఉంది బాడీ మొత్తానికి. సో హెచ్టిఎంఎల్ పేజ్ తో ఇంకా మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు మనం బేసిక్ గా హెచ్టిఎంఎల్ కి ఇచ్చింది ఓన్లీ ఆ సైజ్, ఫాంట్ సైజ్ ఒకటే ఇచ్చాము. తర్వాత మన ట్యాగ్ లో చూసామంటే డ్యూ ట్యాగ్ డైరెక్ట్ గా క్యాల్కులేటర్ అనేది కోడ్ అంతా కూడా ఇక్కడే ఉంది, ఈ బాక్స్, ఈ చిన్న బాక్స్ లోనే ఉంది మన కోడ్ అంతా. ఇదంతా అసలు మనం యూజ్ చేయలేదు, అన్యూటిలైజ్డ్. సో ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ లోపల దానికి నేను ఈ పర్టికులర్ సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కోడ్ నథింగ్ బట్ ఇక్కడ చూసామంటే స్క్రీన్ కి దాని 100% విడ్త్ వచ్చేసరికి ఆ లోపల ఉండే వాటిలన్నిటి కూడా ఫాంట్ సైజ్ 5 అని తీసుకున్నాను. ఒక పర్టికులర్ ఎవ్రీథింగ్ దానికి హైట్ 80px అని, కలర్ అని, సో టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ అని చెప్పి నేను క్యాలిక్యులేటర్కి కొంత స్పేసింగ్ తీసుకున్నాను. ఈ పర్టికులర్ ఇక్కడ క్యాలిక్యులేటర్ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ అనేది నథింగ్ బట్ మన ఈ ఇన్పుట్ బాక్స్ ఉంది కదా, ఈ ఇన్పుట్ ఎంటర్ చేసేది, దానికి సిఎస్ఎస్ అప్లై చేస్తాం బేసిక్గా. సో ఇక్కడ ఇనిషియల్గా ఇప్పుడు డమ్మీ ఉన్నది, ఇప్పుడు రీలోడ్ జస్ట్ చేసి చూస్తే సేవ్ అయిందా? క్లాస్ అని లేదన్నారా? డాట్ డాట్ పైన క్యాలిక్యులేటర్ స్క్రీన్ దగ్గర ఏం లేదన్నా, డాట్ లేదన్నా. డాట్ మనం ఇది ఇచ్చినాం కదా సెకండ్ దాంట్లో పైన డాట్ క్యాలిక్యులేటర్ స్క్రీన్ క్లాస్ దగ్గర పైన సిఎస్ఎస్ లేదంటున్నావా? ఓకే, పర్వాలేదు, అది డిఫాల్ట్ గా తీసుకుంటుంది డాట్. ఇక్కడ కాదన్న, అక్కడ అంటున్నా సిఎస్ఎస్ దగ్గర, అట్లిస్తే రాదేమో. ఓకే, ఇక్కడ ఇవ్వలేదన్నా, కరెక్ట్ కరెక్ట్ అక్కడ ఇంకా అక్కడ పైన. సో రైట్, వ్యాలిడ్. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే అక్కడ సిఎస్ఎస్ కి అయితే డాట్ ఇవ్వాలి. సో డిఫరెన్షియేషన్ అది క్లాస్ కాదా లేదంటే ఐడి అనేది డిఫరెన్స్ అవుతుంది, అది కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. సో ఆ సిఎస్ఎస్ మనం బేసిక్ గా క్యాలిక్యులేటర్ స్క్రీన్ అనేది డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్లాస్ కి అయితే క్లాస్ అనేది ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా హ్యాష్ ఐడి అనేది స్పెసిఫై చేస్తారు, కానీ ఇక్కడైతే అవసరం లేదు. సో బేసిక్గా ఇది కరెక్ట్. సో క్యాలిక్యులేటర్ స్క్రీన్ కి మనం ఇప్పుడు బేసిక్గా ఏం చేస్తామంటే ఒక డమ్మీ లేఅవుట్ లేకుండా జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి దానికి ఒక మినిమం హైట్ ఇచ్చి ఇలా నీట్ గా కనిపించినట్టు దానికి ఒక ఫాంట్ సైజ్ ఇచ్చి ఒక క్యాలిక్యులేటర్ లుక్ రావడం కోసం అని చెప్పి మనం బేసిక్ గా చేసింది ఏంటంటే ఒక విడ్త్ కంట్రోల్ ఇచ్చి 100% విడ్త్ అని పెట్టి ఒక ఫాంట్ ఇచ్చాం, ఆ 0ని 5M ఫాంట్ ఇచ్చి హైట్ ఒక 80px, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో బ్లాక్ కలర్ వచ్చేటట్టు, ఈ కలర్ ఏమో వైట్ కలర్ వచ్చేటట్టు టెక్స్ట్. సో ఇది వైట్ కలర్ కోసం ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే వైట్, ఇదేమో బ్లాక్ కలర్ వచ్చేటట్టు, రైట్ సైడ్ కంప్లీట్ గా వచ్చేటట్టు, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ వచ్చేటట్టు. బై డిఫాల్ట్ గా లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని రైట్ సైడ్ కి మనం జస్ట్ షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి 20px 10px అనేది స్పేసింగ్, దాని చుట్టూ స్పేసింగ్ ఉంది కదా, పైన కొంత 20px లెఫ్ట్ సైడ్ స్పేసింగ్, ఈ పర్టికులర్ ఈ చుట్టూ దాని నెంబర్ చుట్టూ ఉండే స్పేసింగ్ కోసం మనం ఈ పర్టికులర్ స్పేసింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో బేసిక్ గా మనం చేసింది ఏంటంటే జస్ట్ హెడర్ మార్చాం. ఇప్పుడు సిమిలర్ గా బాడీకి, సో ఈ బాడీకి కూడా మనము సిఎస్ఎస్ ద్వారా చేంజ్ చేయడం కోసం ఏం చేస్తామంటే సో క్యాల్కులేటర్ కీస్, సో ఈ క్యాల్కులేటర్ కీస్ ఉంది కదా, సో ఇది నథింగ్ బట్ ఇక్కడ దీనికి ఇప్పుడు క్యాల్కులేటర్ స్క్రీన్ కి ఇచ్చాము, ఇప్పుడు కీస్ కి ఇస్తున్నాను. సో బేసిక్ గా మన బిలో ఉన్న బటన్స్ అన్ని ఉన్నాయి కదా స్పేస్, సో టాప్ స్క్రీన్ ఏరియాకి అయిపోయింది, ఇప్పుడు బిలో స్క్రీన్ కి సిమిలర్ గా మనం ప్యాడింగ్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ నువ్వు చూసావంటే మనకు ఒక లేఅవుట్ వచ్చింది. సో ఇవన్నీ కూడా స్పేసింగ్. సో బేసిక్ గా మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా ఒక గ్రిడ్ కింద డిస్ప్లే చేయమని, సో గ్రిడ్ అని ఇచ్చి ఆ టెంప్లెట్స్ ఏంటంటే కాలమ్ స్ట్రక్చర్, సో ఒక కాలమ్స్ లా రావాలి. లైక్ ఒక్కొక్క దానికంటే ఇది గ్రిడ్ కి 1FR అనేది మెజర్మెంట్ అనమాట. సో
ఒక్కొక్క కాలమ్ 4 కాలమ్స్ రావాలనంటే 4 కాలమ్స్‌కి ఎంతెంత కావాలి స్పేసింగ్ ఎంత విడ్త్ కావాలనేది 1 ఎఫ్ఆర్, 1 ఎఫ్ఆర్ అనేస్తే 1, 2, 3, 4 ఎన్నిస్తే అన్ని కాలమ్స్‌లో స్పేస్ వస్తది. సో, ఇలా గ్రిడ్ లేఅవుట్‌లో వచ్చి ఒక్కొక్క దానికి ఎంత స్పేసింగ్ ఉండాలని స్పెసిఫై చేస్తున్నాం. ఈ గ్రిడ్ మధ్యలో స్పేస్ ఉంది కదా! సో, ఈ గ్యాప్స్ స్పేస్ ఉంటాయి. చెప్పడం కోసం 20 పీఎక్స్ అని ఇచ్చి ఈ ప్యాడింగ్ 20 పీఎక్స్. సో, పైన ఆటిల్ని అన్నిటి దగ్గర స్పేసింగ్ 20 పీఎక్స్ ఇచ్చి మనం బేసిక్‌గా ఏం చేస్తామంటే ఒక కాలిక్యులేటర్ లుక్ రావడం కోసం మనకి. సో, ఆప్షన్స్ అన్నిటికి జస్ట్ ఒక గ్రిడ్ యాడ్ చేస్తాం ఇక్కడ. గ్రిడ్ అని డిస్‌ప్లే గ్రిడ్ అని చెప్పి టెంప్లేట్‌కి 1 ఎఫ్ఆర్ అన్నా. సో, ఇలా ఇచ్చేసరికి మనకి ఇనిషియల్‌కి ఇప్పటికి చూసామంటే కంప్లీట్ లుక్ అంతా కూడా ఒక కాలిక్యులేటర్ లుక్ మనం క్రియేట్ చేయడానికి ఫ్లెక్సిబుల్‌గా అయింది. సో, బేసిక్‌గా ఒక సీఎస్ఎస్ ఏం చేస్తదంటే మనకి ఇలా ఆర్గనైజ్‌గా చేయడానికి కాదు. సో, బేసిక్‌గా ఇందులో మిగతావన్నీ కూడా ఆప్షనల్ ట్యాగ్సే. సో, ఇలాంటి చిన్న చిన్న ట్యాగ్సే. ఇంకా ఈట్లికి కలర్ యాడ్ చేసి, విడ్త్ యాడ్ చేసి, ఇలా యాడ్ చేసి. సో, ప్రైమరీగా వాడినవేంటంటే రెండే 2 ట్యాగ్స్. ఒకటి కాలిక్యులేటర్ స్క్రీన్ ఏరియాకి, ఇంకోటి బాడీ ఏరియాకి. సో, ఇలా మనము స్పేస్ లుక్ చేంజ్. సో, దీనికే మనం మళ్ళీ జావాస్క్రిప్ట్ లాజిక్ కూడా రాసి ఈ ఆన్ క్లిక్. యాక్షన్ యాడ్ చేస్తే సో, ప్లస్ బటన్ అప్పుడు 7+8 అని అంటే లాజిక్ మనం జావాస్క్రిప్ట్‌లో లాజిక్ రాసి దీనికి చూస్తాం. సో, లాజిక్ రాసి అప్పుడు ఎలా ఉంటదనేది రేపు మనం సెషన్ చూద్దాం. సో, బేసిక్‌గా ఏంటంటే సింపుల్ స్ట్రక్చర్. ఒక కాలిక్యులేటర్ స్ట్రక్చర్ తీసుకొచ్చాం సీఎస్ఎస్ యూజ్ చేసి. ఈట్లికి ఇంకా డమ్మీ. సో, ఈట్లికి ఎక్కడ లాజిక్ రాయలే. సో, ఇది ప్రెస్ చేస్తే ఏమవుతుందనేది మనం జావాస్క్రిప్ట్‌లో లాజిక్ రాయాలి. సో, ఆ లాజిక్ రాయడం ఎలా అనేది రేపు ఎగ్జాంపుల్‌లో చూద్దాం. ఓకేనా? క్లియరా? సో, యాక్చువల్‌గా ఇప్పుడు మనం ఫైనల్ అవుట్‌పుట్ ఇంకొన్ని కొన్ని ఫర్దర్‌గా కస్టమైజేషన్ చేస్తే ఎలా ఉంటదంటే అవుట్‌పుట్ ఇలా ఉంటుంది. సో, కొన్ని కలర్స్ యాడ్ చేసి, ఇంకొద్దిగా స్పేస్ ఇస్తే. బేసిక్‌గా సింపుల్ స్ట్రక్చర్ అయితే ఇదే. ఇందులో ఫర్దర్‌గా కొన్ని బటన్స్‌కి సో, బటన్ అని సీఎస్ఎస్ యాడ్ చేయలేదు కదా! ఆ బటన్‌కి హైట్, విడ్త్ స్పెసిఫై చేసి ఇలా ఇస్తే, ఇలా ఆర్గనైజ్డ్‌గా కొద్దిగా ఒక కాలిక్యులేటర్ షేప్ లుక్ వస్తదనమాట మనకి. వీటికి లాజిక్ కూడా రాద్దాం. సో, లాజిక్ రాసి మనము చూద్దాం. రైట్. సో, ఇది సీఎస్ఎస్ బేసిక్ ఎక్సర్సైజ్. ఆహ్, సో, ఇది ఇలా ఉంది. మన అవుట్‌పుట్ ఏమైందో చూద్దాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇందాక రన్ ఇది ఇంకా ఇక్కడే ఉందా? అంత టైం పడుతుందేనా? ఇది బ్రౌజర్ ట్యాబ్ నుంచి మనం స్విచ్ అయిపోతే అది లోడ్ అవ్వకుండా అలా ఉండిపోతుంది యాక్చువల్‌గా. సో, ఇందులో మాత్రం సెలెక్టర్స్ మాత్రం అసలా ఈ సీఎస్ ట్యూటోరియల్స్ అన్నీ ఫాలో అవుతానంటే వెల్ అండ్ గుడ్. బట్ సెలెక్టర్స్ మాత్రం క్లాస్ సెలెక్టర్ మాత్రం వాడడం మాత్రం అదే ఇప్పుడు స్పెసిఫిక్‌గా చూసాం కదా! సో, క్లాస్ అనే ప్రాపర్టీ ఇచ్చి మనం యూజ్ చేయాలి. సో, సీఎస్ఎస్‌లో కూడా సేమ్ అప్రోచ్ వాడతాము. ఇప్పుడు ఎస్ఏపీలో ఏముంటాయంటే ఈ ఎస్ఏపీలో క్లాస్ సెలెక్టర్స్ అని ఉంటుంది. ఎస్ఏపీ పాడింగ్ క్లాసెస్ అండ్ మార్జిన్ క్లాసెస్ అని అంటాం. సో, ఇవి చాలా ఫ్రీక్వెంట్‌గా మనం యూజ్ చేస్తాం. ఇది మార్జిన్ క్లాసెస్, సీఎస్ఎస్ పాడింగ్ క్లాస్. సో, ఉంటే రెండే 2 రకాల క్లాసెస్ సీఎస్ఎస్ క్లాసెస్. ఈ పర్టిక్యులర్ కంట్రోల్స్ అన్నిట్లికి మనం స్పేస్ ఇవ్వాలి అని అనుకుంటే ఇలా క్లాస్ అనే వేరియబుల్ ఇచ్చి ఇప్పుడు డైలాగ్, ఐకాన్ ట్యాబ్ బార్, పాపప్ ఆర్ పేజ్ లిస్ట్ ఇలా వేరియస్ కంట్రోల్స్ ఉంటాయన్నమాట కంట్రోల్స్. ఈ కంట్రోల్స్‌కి మాత్రమే పనిచేస్తాయి. సో, మాక్సిమం మనం యూజ్ చేసేది టేబుల్ కంట్రోల్ అవిని. వీటిని యూజ్ చేసేటట్టు అసలు ఏ ప్యాడింగ్ వద్దు. లైక్ సపోజ్ ఇక్కడ స్పేస్ ఉంది కదా! ఈ స్పేస్ దీన్ని ప్యాడింగ్ అంటారు వీళ్ళు. ఓకే. ఏదైతే ఈ స్పేస్ ఈ ఎంప్టీ వైట్ స్పేస్ ఉందో ఆ స్పేసింగ్ అసలు ఏమీ వద్దు అనుకుంటే నో ప్యాడింగ్ అనేది క్లాస్ వాడాలి. ఇన్ కేస్ డిఫాల్ట్‌గా కొంత కంటెంట్ యూఐకి కొంత కంటెంట్ ప్యాడింగ్ అంటే ఎస్ఏపీ యూఐ కంటెంట్ ప్యాడింగ్. మనం డైరెక్ట్‌గా ఆ సీఎస్ఎస్ ఏమి మోడిఫై చేయడానికి అలో చేయదు ఎస్ఏపీ. మీరు ఇన్‌బిల్ట్‌గా స్టాండర్డ్‌గా ఎస్ఏపీ ఎంతైతే ఆప్టిమమ్ స్పేస్ యూజ్ చేయాలో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంచారు. డైరెక్ట్‌గా ఈ ట్యాగ్‌ని వాడుకోవడమే. లైక్ ఇప్పుడు మన యూఎఫ్ అప్లికేషన్ ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మనం ట్యాగ్ దగ్గర ఆహ్, ఈ క్లాస్ దగ్గర ఈ స్పెసిఫిక్ క్లాస్ అని ఇచ్చేసామా, ఇక్కడ ఆపరేటర్ అని ఇచ్చాం కదా! ఈ ఆపరేటర్ స్పేస్‌లో మనము ఏ ప్యాడింగ్ వద్దనుకుంటే నో ప్యాడింగ్ వాడాలి. ప్యాడింగ్ కావాలంటే యూఐ ప్యాడింగ్ అని వాడాలి. రెస్పాన్సివ్ కంటెంట్ ప్యాడింగ్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్. మనం ఇప్పుడు మొబైల్ డివైస్‌లో రన్ చేసాం అనుకోండి. మొబైల్ డివైసెస్‌లో కంపారిటివ్‌లీ సేమ్ ఇప్పుడు డెస్క్‌టాప్‌లో 2 పీఎక్స్ సపోజ్ 2 మెగా పిక్సెల్ తీసుకున్నాం అనుకో. సేమ్ 2 మెగా పిక్సెల్ మొబైల్‌లో తీసుకుంటే సరిపోతుందా? అట్టర్ వేస్ట్ అయిపోతుంది స్పేస్. సో, ఆటోమేటిక్‌గా రెస్పాండ్ అవ్వడం కోసం మొబైల్ సినారియోకి అయితే ఈ పర్టిక్యులర్ రెస్పాన్సివ్ కంటెంట్ ప్యాడింగ్ యూజ్ చేయమని ఎస్ఏపీ రికమెండ్ చేస్తుంది. సో, ఓన్లీ 3 ప్యాడింగ్‌కి మనం యూజ్ చేసేది. ఒకటి నో కంటెంట్, యూఐ కంటెంట్, రెస్పాన్సివ్ కంటెంట్. అసలు వద్దనుకుంటే ఇది, డెస్క్‌టాప్‌కైతే ఇది, మొబైల్‌కైతే ఇది. క్లియర్? సో, ఇవి ఆహ్, ప్యాడింగ్ క్లాసెస్ ఎస్ఏపీలో మనం వాడేవి. ఓకే. మన ఫైల్ క్లోజ్ చేస్తానా? ఓకే. సరే.
సో బేసిక్గా మనం ఎస్ఏపిలో వాడే క్లాసెస్ ఏంటంటే, ఒకటి ప్యాడింగ్ క్లాసెస్ వాడతాము, స్టాండర్డ్ సో అవన్నీ కూడా క్లాస్ సెలెక్టర్ వాడతాం. సో ప్యాడింగ్ క్లాసెస్, ఇంకోటి మార్జిన్ క్లాసెస్. ఓకే, సో ఇవి మాత్రమే యూజ్ చేయాలి. మీరు అవుట్ సైడ్ సిఎస్ఎస్ కోడ్ ఏదైనా వాడారంటే ఇట్ ఇస్ ఎస్ఏపి అసలు యాక్సెప్ట్ చేయదు. సో మనం ఇప్పుడు రాసాం చూడు కష్టంగా, అలా సిఎస్ఎస్ రాయకూడదు. దానికి సెపరేట్గా ఒక టూల్ ఉంది. ఎందుకంటే మనం ఏ సిఎస్ఎస్ యాడ్ చేసినా అప్లికేషన్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని ఎక్సెప్షన్ కేసులో కొన్ని స్పెసిఫిక్ ఒక అప్లికేషన్స్కి మనం లోకల్గా రాయొచ్చు. కానీ మ్యాక్సిమం ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన క్లాసెస్నే వాడాలి. ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన క్లాసెస్ కానీ వాళ్ళ వర్క్ అవ్వట్లేదు అనుకుంటేనే అట్ లాస్ట్ ఆప్షన్ కింద మనం మన ఓన్ సిఎస్ఎస్ అనేది రాయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. సో ఎందుకంటే మిగతా అప్లికేషన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్గా ఈ ఏదైతే ప్యాడింగ్ క్లాసెస్ స్పేస్ కన్నానో మార్జిన్ క్లాసెస్ అనేవి ఇంకో కేటగిరీ. సో ఇవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఈ టెక్స్ట్ అన్నది కదా, ఈ టెక్స్ట్ ముందు అంగా ఓన్లీ స్పేస్ కావాలనుకో, సపోజ్ ఇది స్టార్టింగ్ ఆఫ్ ద టెక్స్ట్ మాత్రమే కావాలనుకున్నా, ఓన్లీ పైన కావాలంటే 4 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి టైనీ మార్జిన్, చాలా మైన్యూట్ మార్జిన్ కావాలనుకుంటే టైనీ మార్జిన్ యూస్ చేయొచ్చు. ఇంకోటి స్మాల్, మీడియం, లార్జ్. ఎస్ఏపి యూఐ టైనీ మార్జిన్. నువ్వు మధ్యలో నోటీస్ చేసావంటే ఓన్లీ మధ్యలో వర్డే మారుతుంది, మిగతాదంతా సేమ్. ఈవెన్ ఇక్కడ కూడా చూసామంటే కేస్ చాలా ఇంపార్టెంట్. దీన్ని క్యామిల్ కేస్ అంటారు. లైక్ యుఐ, సో సెకండ్ వర్డ్, ఎస్ఏపి అనేది ఒక వర్డ్, యుఐ అనేది నెక్స్ట్ వర్డ్ కొత్త వర్డ్ స్టార్ట్ అయిన ప్రతిసారి అది క్యాపిటల్ లెటర్ ఉంటుంది, మళ్ళీ స్మాల్ కేస్ వాడతారు. సో కొత్త వర్డ్ సిఎస్ఎస్ లో ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇలా ఫాలో అవుతారు, క్యామిల్ కేస్ అంటారు. లైక్ కొత్త వర్డ్ స్టార్ట్ అయితే దాన్ని క్యాపిటల్ లెటర్ వాడి తర్వాత స్మాల్ లెటర్ వాడతారు. సో నో దగ్గరికి ఎన్ క్యాపిటల్, స్మాల్. కంటెంట్ మళ్ళీ సి క్యాపిటల్, మిగతా స్మాల్. ప్యాడింగ్ అనేది నెక్స్ట్ వర్డ్, సో పి అనేది క్యాపిటల్. సో ఎస్ఏపి ఎలా చదవాలంటే ఎస్ఏపి యుఐ నో కంటెంట్ ప్యాడింగ్ అని చదవాలి ఈ క్లాస్ ని. సిమిలర్గా ఎస్ఏపి యుఐ రెస్పాన్సివ్ కంటెంట్ ప్యాడింగ్. సో అంటే ఎక్కడ బ్రేక్ చేయాలని చెప్పడం కోసం మనం క్యామల్ కేస్ అనేది వాడదాం. సిమిలర్గా ఇక్కడ కూడా ఎస్ఏపి యుఐ టైనీ మార్జిన్, స్మాల్ మార్జిన్, మీడియం మార్జిన్, లార్జ్ మార్జిన్. సో లార్జ్ మార్జిన్ అనగానే నథింగ్ బట్ క్లాస్ వాడాల్సింది ఎస్ఏపి యుఐ లార్జ్ మార్జిన్ వాడాలి. ఓకే, సరే. ఇప్పుడు ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయంటే, ఓన్లీ పైన కావాలంటే ఆ టైనీకి టాప్ యాడ్ చేసాం అనుకో, ఓన్లీ టాప్ సైడ్ చిన్న మార్జిన్ స్పేస్ వస్తుంది. అదే కింద ఈ టెక్స్ట్ కింద కావాలి, సపోజ్ ఈ సింగిల్ సైడ్ మార్జిన్ ఉంది కదా, దీని కేసులో అయితే టాప్ అంగా స్పేస్ కావాలనుకుంటే ఎస్ఏపి టైనీ మార్జిన్ టాప్ అని ఇవ్వాలి, బిలో కావాలంటే బాటమ్ అని, స్టార్టింగ్ లో కావాలంటే బిగిన్ అని, ఎండింగ్ లో కావాలంటే ఎండ్ అని. సో ఇలా నువ్వు సేమ్ ఇదే కీవర్డ్ వాడి ఇన్ని కాంబినేషన్స్ రాయొచ్చు. ఎస్ఏబిఎం మార్జిన్ టాప్ అని, టైనీ అని రాసి, స్మాల్ అని, మీడియం అని, లార్జ్ అని, ఇలాగా ఇన్ని సెట్ ఆఫ్ కాంబినేషన్స్ ని మనం స్పేసెస్ కింద వాడుకోవచ్చు. సో నువ్వు ఇప్పుడు స్పేసెస్ క్లాస్ ఇందాక బూట్ స్ట్రాప్ ఏదైతే వాడుతున్నామో, ఎస్ఏపిలో మనం వాడే క్లాసెస్ ఈ క్లాసెస్ వాడతాం స్పేసింగ్ కి, పొజిషనింగ్ కి. ఇంకా లేఅవుట్ కంట్రోల్స్ ఉన్నాయి. సో లేఅవుట్ కంట్రోల్స్ ఇంకా ఎఫెక్టివ్ గా స్పేస్ ని యూటిలైజ్ చేస్తాం. బట్ దీస్ ఆర్ సిఎస్ఎస్ ద్వారా స్పేసింగ్ ఇవ్వాలనుకుంటే ఇది అప్రోచ్. సో 2 సైడెడ్ మార్జిన్. సో ఇప్పుడు చెప్పిందంతా కూడా ఏదో ఒక వన్ సైడ్, బిగినింగ్ అయినా టాప్ అయినా ఉన్నా. సో లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఇవ్వాలి అని అనుకుంటే బిగిన్ అండ్ ఎండ్. సో బిగినింగ్ ఉండాలి స్పేస్, ఎండింగ్ లో ఉండాలంటే ఎస్ఏపిఐ టైనీ మార్జిన్, లాస్ట్ లో బిగిన్ ఎండ్ అని రాస్తే సరిపోతుంది. సిమిలర్ గా టాప్ బాటమ్. సో అలాగా టైనీకి, మళ్ళీ స్మాల్ కి, మీడియం కి, లార్జ్ కి. అర్థమవుతుందా? సో ఇది ఎగ్జాంపుల్ లో మనం ఇంప్లిమెంట్ చేద్దాము, చేసినప్పుడు ఆ స్పేస్ ఎంత డిఫరెన్స్ వస్తుందని అర్థమవుతుంది. సో వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. సో 32px అంటే లార్జ్ గా వస్తుందని. సో సమ్ మెజర్మెంట్ ఉంది. సో స్మాల్ అంటే 8px, సో సారీ టైనీ అంటే 8, స్మాల్ అంటే 16, మీడియం అంటే 32. సో అలాగా ఒక ఎస్ఏపి డిఫైన్డ్ స్పేస్ తీసుకుంటుంది. మనం ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది టైనీ, స్మాల్, మీడియం, లార్జ్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇంకా మనం ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడు. ఈ కేసులో చూసానుకో, చుట్టూ స్పేస్ ఇచ్చారు కదా, దీనికోసం ఏం చేశారంటే ఎస్ఏపి యుఐ రెస్పాన్సివ్ మార్జిన్. ఇందులో కూడా మార్జిన్ లో కూడా రెస్పాన్సివ్ మార్జిన్ అనగానే మొబైల్ కి ఆటోమేటిక్ గా అన్ని సైడ్స్ లో కూడా ఈక్వల్ స్పేసింగ్ ఇచ్చేస్తుంది. అంటే లెఫ్ట్, టాప్, బాటమ్ అని ఏం స్పెసిఫై చేయకుండా రెస్పాన్సివ్ మార్జిన్ అన్నామంటే లెఫ్ట్ సైడ్, టాప్, బాటమ్, రైట్ సైడ్ అంతలక్క కూడా ఈక్వల్ స్పేసింగ్ ఇస్తుంది. సో ఇలా స్పేస్ ఈ టెక్స్ట్ కి చుట్టూ ఇలా స్పేస్ కావాలంటే మనం యూజ్ చేయాల్సింది ఎస్ఏపి యుఐ రెస్పాన్సివ్ మార్జిన్. దీన్ని మార్జిన్ క్లాసెస్ అంటారు. ఓకే, సో ఈ 2 ఆర్ రిఫరెన్సెస్ ఇంపార్టెంట్. సో విత్ రెస్పెక్ట్ టు సిఎస్ఎస్. ఓకే, ఒకటి ప్యాడింగ్ క్లాసెస్, ఇంకోటి మార్జిన్ క్లాసెస్. క్లియర్? సో ఇక్కడ నువ్వు ఇంకా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. సో ఈ విధంగా స్పేసెస్ యూజ్ చేస్తే బేసిక్గా
ఫండమెంటల్ కాన్సెప్ట్ అయితే అదే. సో కోడ్లో ఎలా ఇస్తామంటే సేమ్ చెప్పాను కదా. సో ఏ ట్యాగ్ ఉంటే ఆ ట్యాగ్కి క్లాస్ ప్రాపర్టీ ఇచ్చి ఇలా ఇవ్వచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, సో నువ్వు ఇక్కడ మల్టిపుల్ కాంబినేషన్ వాడాలనుకున్నావు అనుకో, లైక్ బిగిన్ అండ్ టాప్ బాటమ్ రెండు కాంబినేషన్, ఒకటి పైన ఏమో లార్జ్ ఇవ్వాలనుకున్నావు, కానీ బిగినింగ్ ఏమైనా టైన్ ఇవ్వాలనుకున్నావు, రెండు ట్యాగ్స్ మనం కూడా పక్క పక్కన ఇలా క్లబ్ చేసి పెట్టచ్చు. లైక్ లార్జ్ మార్జిన్ బిగినింగ్ లో లార్జ్ మార్జిన్ కావాలి, బాటమ్ లోని నాకు కూడా లార్జ్ మార్జిన్ కాదు, కానీ టాప్ ఎండింగ్ లోని ఏ చేంజెస్ ఉండకూడదు అనుకుంటే ఇలా మల్టిపుల్ సిఎస్ఎస్ క్లాస్ ని ఇలా పక్క పక్కన స్పేస్ ఇచ్చి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేయొచ్చు, అన్లిమిటెడ్ ఎన్ని యాడ్ చేయొచ్చు సిఎస్ఎస్ ట్యాగ్స్. ఓకే, సో మల్టిపుల్ సిఎస్ఎస్ ట్యాగ్స్ ఇలా క్లాస్ ఆపరేటర్, ఒకే క్లాస్ ఆపరేటర్ తీసుకొని ఆ క్లాస్ ఆపరేటర్ లో మనం ఇలా మల్టిపుల్ ట్యాగ్స్ ని ప్రొవైడ్ చేయాలి. ఇది ఎస్ఏపిలో యూస్ చేసే అప్రోచ్. మనం రెగ్యులర్ గా యూస్ చేసే ఎక్సర్సైజ్ అయితే మనం క్యాల్కులేటర్ ఎగ్జాంపుల్ లో చూసినట్టు అవి మనం డిఫైన్ చేసిన సిఎస్ఎస్, ఇది ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన సిఎస్ఎస్. ఇది అబౌట్ సిఎస్ఎస్ క్లాస్. ఓకే ఫైన్, ఐ థింక్ సక్సెస్ఫుల్ ఇది రన్ అయింది. సో దీన్ని ఒకసారి జస్ట్ రన్ చేసి మనము చూద్దాం. సో ఇక్కడ వెబ్ యాప్ మనం ఇనిషియల్ గా క్రియేట్ చేసుకున్నాం. సో ఇది సెలెక్ట్ చేసి జస్ట్ ప్రివ్యూ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సరే, ఇది మనం రేపు ఇందులో కొన్ని కొన్ని ఎక్సైజ్ ఏదైతే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అవి చేసాం కదా, ఒక లాగిన్ ఎక్సైజ్ యూఎఫ్ఐలో చేద్దాం. సో దట్ మనకేంటంటే ఇప్పటివరకు సిఎస్ఎస్ ట్యాగ్స్ అవి చూసినవన్నీ కూడా మనం ప్లెయిన్ నోట్ ప్యాడ్ లో చూసాం కదా. సో సేమ్ స్ట్రక్చర్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేటట్టు కొంత ఎడిషనల్ యూఎఫ్ఐలో ఎలా చేయాలి, ఆ సిఎస్ఎస్ క్లాసెస్ ఎలా యూస్ చేయాలి, అవి యూస్ చేస్తే ఎలా పొజిషనింగ్ చేయాలి. సో పొజిషనింగ్ అది మనం సెంటర్ పొజిషనింగ్ క్యాలిక్యులేటర్ చూసాం కదా, అది యూఎఫ్ఐలో ప్యాడింగ్ క్లాసెస్ యూస్ చేసి ఎలా పొజిషనింగ్ చేస్తాం అనేది రేపు మనం ఎక్సెస్ చేసి చూద్దాం. ఇందులో ఇప్పుడు ప్రెసెంట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది, జస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. సో నథింగ్, ఇందులో ఇంకా ఏం రాయలేదు అని కోడ్. బేసిక్గా ఈరోజు మనం చేసింది ఏంటంటే ఒక ప్రాజెక్ట్, డమ్మీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ చూసామంటే డమ్మీ, సో జస్ట్ టైటిల్ అని ఇలా అవుట్పుట్ వచ్చింది. సో మనం ఇంకా కోడ్ ఏం రాయలేదు, జస్ట్ టెంప్లెట్ జనరేట్ చేస్తాం. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. లైక్ ఈచ్ ఫోల్డర్ పర్పస్ ఏంటి, ఎందుకు వాడుతున్నాం, ఇన్ని ఫైల్స్ ఎందుకు వాడుతున్నాము, అండ్ బూట్ స్ట్రాప్ అవి ఎలా మోడిఫై చేయాలి. సో ఇండెక్స్ లో బూట్ స్ట్రాప్ అనేది ఇక్కడ చూసామంటే ఈ స్క్రిప్ట్ ట్యాగ్, సో జావా స్క్రిప్ట్ అన్ని కూడా ఇది ఇక్కడ ఉంటుంది. సో ఈ బూట్ స్ట్రాప్ ట్యాగ్స్ అవి యూస్ చేస్తాం. సో ఇదే బూట్ స్ట్రాప్. సో లైబ్రరీ అంతా రిఫర్ చేస్తాం. సో ఇవి ఇన్ డీటెయిల్డ్ గా మనం కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి ఎక్స్టెండ్ చేసేటప్పుడు. సో ఇవన్నీ కూడా మనం ఒక ఎక్సర్సైజ్ ద్వారా మనం ఈ టాపిక్స్ అర్థం చేసుకుందాం, సో దట్ మనకి ఇంకా బెటర్ పిక్చర్ ఉంటుంది. సో ఈ రోజు could not find any SAP Fiori projects in workspace అని వస్తుంది. ప్రాజెక్ట్ అయితే నువ్వు ఇది వర్క్ స్పేస్ ఉంది కదా, నువ్వు వర్క్ స్పేస్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేదు. మేబీ నువ్వు సెలెక్ట్ చేసిన నేమ్ డూప్లికేట్ నేమ్ మల్టిపుల్ ఇచ్చినా కూడా ఆ కేసులో అవుతుంది. ఓపెన్ వర్క్ స్పేస్కి వెళ్ళి నువ్వు ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఇచ్చావో, లేదంటే ఫ్రెష్ గా ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి, సో ఇందాక మనం క్రియేట్ చేసిన నేను క్లౌడ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాను, సో క్లౌడ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాను. లేదు నీకు డౌట్ అని అనుకుంటే నువ్వేం చేస్తావు అంటే ప్రాజెక్ట్స్ అని మెయిన్ హెడర్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ ఓపెన్ అయిపోతాయి ఎన్ని అయితే ఉన్నాయో. సో నువ్వు ఏదైతే ట్యాబ్ ఉందా, సో ఇక్కడ డ్రాప్ డౌన్కి వెళ్ళామంటే నీకు యూజర్, హోమ్ ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నువ్వు ఏదైనా నేమ్ క్రియేట్ చేసినా ఫోల్డర్ చేసినా ప్రాజెక్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇది ఓపెన్ అని అంటే అన్ని ప్రాజెక్ట్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు నువ్వు ఏదైతే అప్లికేషన్ రన్ చేస్తున్నావో ఆ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని రన్ ప్రివ్యూ అని అంటే రైట్ క్లిక్ చేస్తే నీకు నీ ఆప్షన్ వస్తుంది. బేసిక్గా ప్రాజెక్ట్ డిటెక్ట్ అవ్వట్లేదు, లేదంటే ఒకసారి రీస్టార్ట్ చేయి. సో ఇది కంప్లీట్గా రీస్టార్ట్ చేయి ఒకసారి. అన్న ప్రాజెక్ట్స్ లోనే ఉంది, ప్రాజెక్ట్స్ అంటే ఇంకో ఫోల్డర్ ఉండే క్రియేట్ అయింది ఫియరీ అని ఒకటి. ఓకే, మేబీ ఆ ప్రాజెక్ట్ లో ఫోల్డర్ క్రియేట్ అవడం వల్ల డిటెక్ట్ అవ్వట్లేనట్టు ఉంది. సో దాని కేసులో ఏం చేస్తామంటే ఒకసారి చూపిస్తాను, ఇది లోడ్ అవునాయి. సో ఇది గిట్ హబ్ లో యాడ్ చేస్తాను ఈ రోజు. సిఎస్ ఎక్సైజ్ కొన్ని ట్యాగ్స్ ఇంకా మిగతా డెవలప్ టూల్స్ ఏమైనా ట్యాగ్స్ ఉంటే అవన్నీ కూడా కొద్దిగా ట్రై చేసి నియోన్ లుక్ అండ్ ఫీల్ క్యాలిక్యులేటర్ కి ట్రై చేయొచ్చు. సో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకో, ఇదంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకోవాలని నేను అనట్లేదు. మనం బేసిక్ గా మనం ప్రాక్టీస్ చేయడం కోసం అది ఏదైనా పర్వాలేదు. సో ఏదో ఒక దగ్గర మనం ట్యాగ్స్ అని ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక టాపిక్ తీసుకుంటే సరిపోతుంది. సో
సో ఐ థింక్ ఇది జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ చెయ్యి. ఇన్ కేస్ ఇది లోడ్ కాకపోతే అప్పుడు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ చూపిస్తుంది. సో ఈ కేసులో లోడ్ అయింది కానీ సో ఇక్కడ వేరియస్ ప్రాజెక్ట్ ఉంది కదా, నువ్వు ఏం చేస్తావు అంటే ఇంకో ఆప్షన్, ఈ ప్రాజెక్ట్ రైట్ క్లిక్ చేయి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ టెర్మినల్ అనుకో సెలెక్ట్ చేయి. సో ఓపెన్ ఇన్ టెర్మినల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే యూఎఫ్ఐ స్టార్ట్ అని ఉంటుంది. యూఎఫ్ఐ యాక్చువల్లీ హెల్ప్ చెక్ చేయండి. సిఎల్ఏ ఉన్నది కదా, ఓకే యా యూఎఫ్ఐ సార్. సో ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి నువ్వు టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇది యూఎఫ్ఐ సిఎల్ఏ అని అంటాం. సో యూఎఫ్ఐ సర్వ్ అని జస్ట్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఇన్ కేస్ అప్లికేషన్ రాంగ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నావు అనే డౌట్ ఉండదు. ఇలా చేయగానే ఆటోమేటిక్గా అది పోర్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ పోర్ట్ ను కాపీ చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే అది అవుట్పుట్ రన్ అవ్వాలి ఆటోమేటిక్గా నీకు. సో ఇక్కడ నువ్వు చూసావంటే నేను ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను, మనం ఇందాక రన్ చేసిన ప్రాజెక్ట్ కాకుండా. సో ఇది రన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే రావాలి. ఐ థింక్ ఇక్కడ మన సేమ్ ఇదే ప్రాజెక్ట్ 8081లో కూడా రన్ అవుతున్నట్టుంది ఇందాకది. ఇందాక రన్ చేసిన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ రెండు ఒకే దగ్గర రన్ అవుతుంటారు. నీ స్క్రీన్ కనిపించట్లేనా? అవునా, స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది. సరే రీషేర్ చేస్తాను, ఒకసారి చూడు ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే అండి, ఇప్పుడు కనిపిస్తుంది. సో బేసిక్గా యూఎఫ్ఎస్ సర్వర్ అనగానే మనకి ఇది రన్ అవ్వాలి. ఓకే, సో ఇది పోర్ట్ మనం ఆల్రెడీ ఒకటి ఆక్యుపై అయిపోయింది అనుకో పోర్ట్. సో ఇలా పోర్ట్ వేరేది నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. సో npm రన్ స్టార్ట్ కమాండ్ యూజ్ చేసినా సరిపోతుంది. npm రన్ స్టార్ట్, ఓకే. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసిన క్లయింట్ దగ్గర npm రన్ స్టార్ట్ అండ్ సైట్స్ ట్రై చేస్తే చాట్లో పింగ్ చేస్తాను కమాండ్. సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ టెర్మినల్ అని, ఓపెన్ ఇన్ టెర్మినల్ అనగానే టెర్మినల్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ నువ్వు npm రన్ స్టార్ట్ అని అనగానే ఇది మనం నోట్ చేస్తూ కమాండ్ అనమాట. సో నోట్ చేస్తూ కమాండ్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్గా రన్ చేయొచ్చు. అప్పుడు కొత్త పోర్ట్ క్రియేట్ అవుతుంది, ఆల్రెడీ ఒక పోర్ట్ ఉంటే. సో ఈ కేసులో అయితే ఏం కంటెంట్ లేదు, సో అందుకే ఎంటీ కంటెంట్ వస్తుంది. సో బేసిక్గా నువ్వు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ కరెక్ట్గా రన్ అవ్వట్లేదు అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఈ కమాండ్, ఓకేనా. సరే ఇది ట్రై చేయి, ఇన్ కేస్ స్ట్రక్ అయితే నాకు రేపు స్క్రీన్ షేర్ చేయదు కానీ. సో మనం ఒకసారి ఏ ఇష్యూస్ వస్తున్నాయనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. బేసిక్గా అయితే అన్ని ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇలా రన్ చేస్తే అయితే రన్ అవుతుంది. సో ఇది బేసిక్గా మనం చెక్ చేసాం. సో ఇది ఇందులో ఒక ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇంకొద్దిగా ఫెమిలియారిటీ వస్తుంది. ఇంకా చిన్న ఎక్సర్సైజెస్ కొన్ని చెయ్యాలి మనం. యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే వస్తుంది అన్న, ప్రాజెక్ట్స్ కింద నాకు అట్లా ఫ్యూరీ అని ఇట్లా ఫోల్డర్ వస్తుంది. ఓకే, ఇందులో అయితే ఇంకా ఆప్షన్స్ అయితే చేయడానికి ఏమి ఉండదు. సో మనం క్రియేట్ చేసిన టెంప్లెట్స్ ఇదర్ స్ట్రక్చర్ అప్పుడు ఎన్ని స్టెప్ మిస్ అయితే తప్ప జనరల్గా అయితే నీకు కంప్లీట్ ఈ స్ట్రక్చర్ అనేది కనిపిస్తున్నాయా లోపల? అవన్నీ వస్తున్నాయి. ఓకే, సరే అయితే రేపు స్క్రీన్ షేర్ చేద్దు కానీ, సో దట్ ఇష్యూ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నీకు వేరే ప్రాజెక్ట్ కూడా చూపించాను కదా. సో బేసిక్గా ఇలా రన్ చేస్తే ఈ ఎక్సెస్ రేపు చేద్దామా. సో ఇలా స్పెసిఫిక్గా రన్ అవుతుంది. సో ఏదైనా మనం చెక్ చేసి రన్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవ్వాలి. ఈ కోడ్ అంతా నేను యాడ్ చేస్తాను గిట్ హబ్లో, ఒకసారి ప్రాక్టీస్ చేయి. సో జస్ట్ ఈ CSX ఏదైతే ఉందో అది జస్ట్ యాడ్ చేస్తాను. ఇందులో కూడా నువ్వు కావండి మీన్ వైల్ డైరెక్ట్గా ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేయ. ఇన్ కేస్ నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఏరియా కూడా ఉన్నది. సో ufi.scp.coms లోనే శాంపుల్స్ అని ఉంటుంది. ఈ శాంపుల్ సెక్షన్కి వెళ్ళావంటే ఇక్కడ అన్ని కంట్రోల్స్ ఉంటాయి. సో నువ్వు ఏదైతే కంట్రోల్, సపోజ్ బటన్ కంట్రోల్ ఉందనుకో, సో బటన్ కంట్రోల్ ఎలా ఉంటుంది సో అనేది ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే రకరకాల బటన్స్ ఇలా యూస్ చేయొచ్చు. దీని కోడ్ కూడా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ రైట్ సైడ్ షోస్ కోడ్ అని ఉంటుంది, ఇక్కడ నువ్వు కోడ్ కూడా చెక్ చేయొచ్చు. సో ఈచ్ కంట్రోల్ ఎలా వాడాలి అనేది ఇక్కడ డీటెయిల్గా కోడ్ కూడా ఇస్తారు. సో ఈ కోడ్ స్నిప్పెట్స్ నువ్వు సో వెబ్ ఐడిలో యాక్సెస్ చేసి సో ఈచ్ ఓకే బటన్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయాలంటే లేఅవుట్ ఇవన్నీ మర్చిపో అవసరం లేదు, ఇవన్నీ యాడ్ చేయగలరు. సో డమ్మీగా జస్ట్ బటన్ కంట్రోల్ అంటే బటన్ కంట్రోల్ జస్ట్ దీన్ని నువ్వు డైరెక్ట్గా యాడ్ చేసి టెస్ట్ చేయి. అలా నీకు ఇక్కడ ఏ కంట్రోల్ కాతో ప్లే చేయాలనుకుంటే ఆ పర్టికులర్
సపోజ్ ఇక్కడ బార్ అని ఇలా వేరియస్ కంట్రోల్స్ ఉన్నాయి, కెరోజల్ అని. సో ఇందులో ఏవైతే కంట్రోల్స్ ఉన్నాయో ఆ కంట్రోల్స్ నువ్వు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ కోడ్ చెక్ చేసి యాడ్ చేసి ప్లే చేయొచ్చు. సో ఒకసారి అంటే ట్రై టు ప్లే విత్ ద కోడ్స్ అండి. సో ఇవన్నీ కూడా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లా ఉంటాయి, బట్ దీస్ ఆర్ నాట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్. సో ఇదంటే యూజర్ డిఫైన్డ్ నేమ్స్ ని మనం ఇలా ఎస్ఏపి క్రియేట్ చేసేస్తుంది. సో ఈ కంట్రోల్స్ నే మనం ఎలా వాడాలి ఏంటనేది డీటెయిల్డ్ గా ప్రాక్టీస్ కోసం ప్లే గ్రౌండ్ లో నువ్వు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లో ఇలా యాడ్ చేసి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇన్ డీటెయిల్ గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏ కంట్రోల్స్ ఎప్పుడు ఎలా వాడతాం అనేది అప్పుడు అర్థం అవుతుంది. ప్రస్తుతానికైతే సేమ్ శాంపుల్స్ ఒక బేసిక్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని కంట్రోల్స్ ప్రాక్టీస్ చేసినా కూడా ప్రాక్టీస్ చేయడం అనేది ఒక బెటర్ వే. సరే మహేష్, అయితే స్క్రీన్ షేర్ చేస్తా చూడండి ఒకసారి అవుతుందా లేదా అని. సరే సరే స్క్రీన్ షేర్ చేయాలి. వస్తుందా అన్న? కనిపిస్తుంది. ఇగో అన్న ఇట్లా మీకు ఇక్కడ కుడ్ నాట్ ఫైండ్ సాప్ ఫ్యూరీ ప్రాజెక్ట్స్ ఇన్ వర్క్ స్పేస్ అని వస్తుంది. ఓకే, ఓకే. నువ్వు అది HTML5 మాడ్యూల్ ఉందా? HTML5 మాడ్యూల్ సెలెక్ట్ చేయి. ఓకే ఓకే. జస్ట్ స్క్రాల్ అప్ చేయి. ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. HTML5 మాడ్యూల్ సెలెక్ట్ చేయి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి లాంచ్ చేయి. ఇప్పుడు ప్రివ్యూ కొట్టు. కుడ్ నాట్ ఫైండ్ అని వస్తుందనా? నాట్ ఫైండ్ ఫ్యూరీ ప్రాజెక్ట్స్. ఓకే, జస్ట్ అది ఎక్స్పాండ్ చేయి ఒకసారి చూడండి. ఫోల్డర్ స్ట్రక్చర్ ఇంటాక్ట్ ఉన్నది. ఓకే 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 ఓకే. అది రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టెర్మినల్ కొట్టు ఒకసారి. ఇదే అన్న? HTML5 మాడ్యూలే. HTML5 మాడ్యూల్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయి. సో రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టెర్మినల్. ఇక్కడ ఏం చేస్తావు అంటే జస్ట్ npm స్టార్ట్, అక్కడ నీ కమాండ్ పింగ్ చేశాను, అది జస్ట్ నువ్వు అది యూస్ చేయొచ్చు. npm రన్ స్టార్ట్ అని. రన్ స్టార్ట్. మిస్సింగ్ స్క్రిప్ట్. అసలు స్క్రిప్ట్ కూడా రన్ అవ్వట్లేదా? UFI అని టైప్ చేయి. UFI హైఫన్ 5 అన్న? హైఫన్ హెల్ప్ స్పేస్ ఇచ్చేసి UFI UI సరిపోతుంది, స్పేస్ ఇచ్చేసి UI5 నెంబర్ 5 అన్నమాట. UFI హెల్ప్ స్పేస్ ఇచ్చేసి స్పేస్ అన్న ఇక్కడ స్పేస్ ఎంటర్ కూడా చేయి. సో ఇప్పుడు UFI సర్వర్ అని టైప్ చేయి. UI5 సర్వర్ అన్న? స్పేస్ సర్వర్ SERVE. సర్వర్ కదా, SERVE అంతే. ఆర్ తీసేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఏమని ఉంటుంది? npm ట్రాన్స్లేటర్ కుడ్ నాట్ లొకేట్ మాడ్యూల్ అని వస్తుంది. ఓకే, అట్లా డిలీట్ చేయరాదా అన్న? పోయేదబ్బా, ఇది నాకు తెలిసి ఎక్స్టెన్షన్ ఏదో మిస్ అయినట్టుంది. UFI బిల్డర్ ఎక్స్టెన్షన్ బై రిజాల్వ్ లాజిక్ ఎర్రర్ కుడ్ నాట్ ఫైండ్ ద మాడ్యూల్ అంటుంది. అది నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది ఫియరీ ప్రాజెక్ట్ HTML5 మాడ్యూల్ అని, ఇక్కడ స్ట్రక్చర్ ఏదైనా మొత్తం మీద మిస్ మ్యాచ్ అయింది. ఓకే, అందుకు ఇష్యూ అవుతుంది. ఒక పని చేయాలి, ఇది ఏం చేస్తావంటే ఈ వర్క్ స్పేస్ వదిలేసి నీ వర్క్ స్పేస్ ఏదో ఒకసారి అది కదా, అది అక్కడ సెలెక్ట్ ఫైల్కి వెళ్ళి అది సెలెక్ట్ చేయి. ఫైల్కి వెళ్ళి ఎడిట్కి వెళ్ళి ఎడిట్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి ఎడిట్ ట్యాబ్ ఉంది కదా పక్కన, ఫైల్ పక్కన. డిలీట్ ఆప్షన్ ఉందా అక్కడ చూడు, వర్క్ స్పేస్ డిలీషన్. డిలీట్ లేదు. ఫైండ్ రిప్లేస్ క్లౌడ్ దాంట్లో ఇవ్వట్లేదులే. సరే అయితే ఆ వర్క్ స్పేస్ అలా వదిలేసి పని చేద్దాం. ఆ డెవ్ స్పేస్ ఏదైతే ఉందో నువ్వు సెలెక్ట్ చేసావు కదా, అక్కడ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా అన్చెక్ చేయి, ఏవైనా ఎక్స్టెన్షన్స్ సెలెక్ట్ చేసి ఉంటాయి.
ఆ! డిఫాల్ట్ డెవ్ స్పేస్. అదొకసారి డిలీట్ చేసి ఆ ఎక్స్‌టెన్షన్ సెలెక్ట్ చేయి. ఎందుకంటే నువ్వు ఆప్షన్స్ కూడా వేరే వస్తాయన్నావు కదా! ఆ! వేరే వచ్చినాయి చానా అంతా. మేబీ వెర్షన్ అది ఎందుకంటే ఇద్దరికి ఒకటే రావాలి. ఇది క్లౌడ్ వెర్షన్ కదా! హ్మ్. డిఫరెంట్ వెర్షన్స్ ఏం రాకూడదు. మేబీ ఏదైనా ఎక్స్‌టెన్షన్స్ ఏమైనా వేరే ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసినప్పుడు సమ్ మిస్ అవుతుంది అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసావంటే ఐడీ అసల ఎక్స్‌టెన్షన్స్ ఏదో ఎర్రర్ వస్తుంది. కుడ్ నాట్ లొకేట్ ద మాడ్యూల్ అంటుంది. సో బేసిక్‌గా ఏంటంటే ఆ టెంప్లేట్స్ అన్ని రీడ్ చేయలేకపోతుంది. ఓకే. సో ఒకసారి జస్ట్ ఆ డెవ్ స్పేస్ డిలీట్ చేసి ఫ్రెష్‌గా ఒక డెవ్ స్పేస్ క్రియేట్ చేసి అది ఫియరీ అని సెలెక్ట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసి సరిపోతుంది. ఇది ఆ ఇండెక్స్ పైన ఇండెక్స్ ఉందా? ఐడీ రిమూవ్ చేసి చెప్తాను. హ్యాష్ అయిందా? యూఆర్ఎల్‌లో బ్రౌజర్ యూఆర్ఎల్‌లో. బ్రౌజర్ అవును. యూఆర్ఎల్. ఆ! ఆ ఐడీ రిమూవ్ చేసి చెప్తాను. హ్యాష్ తర్వాత పార్ట్ అంతా డిలీట్ చేయి. ఎంటర్ ప్రెస్ చేయి. సో ఇది నీకు డెవ్ స్పేసెస్‌కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒకసారి మళ్ళీ ఇంకో ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేద్దు గాని. ఓకే. ఇది జస్ట్ స్టాప్ చేసేయి. స్టాప్ చేసి మళ్ళీ డిలీట్ చేసేసి ఇంకో స్పేస్ క్రియేట్ చేయి. 2 స్పేసెస్ మనం క్రియేట్ చేయొచ్చు. సో హ్మ్. ప్రాబ్లమ్ లేదు. క్రియేట్ జేయాలనా? ఇది డిలీట్ చేసి చెప్తాను కింద. నువ్వు ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫియరీ సెలక్షన్ ఉండండి పర్వాలేదు. ఆ! వచ్చేస్తే ఫైన్ తర్వాతనే డిలీట్ చేయొచ్చు. అదే మళ్ళీ అదొస్తుంది. ఆ! అన్న. సో జస్ట్ నేమ్ యూఎఫ్ఏ అనేది ఇచ్చేస్తే సార్ ఎనీ నేమ్. నేమ్ ఆహ్, ఓకే. సో అక్కడ జస్ట్ స్క్రాల్ నుంచి ఒకసారి ఏమి సెలెక్ట్ చేసి లేవు కదా! అహా! సో లేవమ్మా ఏం సెలెక్ట్ చేసలేవు. ఓకే. ఫైన్. అలా ఉంచేసేయి. సో జస్ట్ క్రియేట్ డెవ్ స్పేస్ అని కొట్టేసేయి. ఓకే. అది టైం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో సేమ్ ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో హ్మ్. సేమ్ స్టెప్స్‌తో క్రియేట్ చెయ్యి. రన్ చేసి చూడు. ఈసారి కూడా ఇష్యూ వస్తే మనం చెక్ చేద్దాం. బేసిక్‌గా అయితే మనం ఇంకా ఏం రాయలేదు. ఓకే. ఆ! యాస్ ఇట్ ఈజ్ జస్ట్ బేసిక్ టెంప్లేట్‌ని మనం ఓపెన్ చేసాం అంతే. సో ఇక్కడ వరకు అయితే స్టాండర్డ్ స్టెప్సే. హ్మ్. ఆప్షన్స్ మాత్రం నువ్వు సెలెక్ట్ చేసినప్పుడు ఆప్షన్స్ ఏవైతే ఇప్పుడు మనం చేసామో సేమ్ స్టెప్స్ ట్రై చేసి రన్ చేయడానికి ట్రై చెయి. ఆ! వర్క్ స్పేస్ ఏం ఫోల్డర్ ఏం క్రియేట్ చేయకు. డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ క్రియేట్ చెయి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా అది నువ్వు ఏదైతే నేమ్ ఇస్తున్నామో హ్మ్. ఆ నేమ్ యాస్ ఇస్‌గా అది ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్ హెచ్‌టీఎంఎల్5 మాడ్యూల్ అని ఇవ్వకుంటే ఏదైనా నేమ్ ఇవ్వు స్మాల్ కేస్‌లో. హ్మ్. ఓకే. మాడ్యూల్ నేమ్స్ అవి కూడా ఏంటంటే మన ఓన్ నేమ్స్ ఇస్తే అట్‌లీస్ట్ రిఫర్ చేయడం. నువ్వు హెచ్‌టీఎంఎల్5 మాడ్యూల్ ఇస్తే ప్రాబ్లమ్ ఏమో తెలుసా? ఆ! నువ్వు 2, 3 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అన్నీ కూడా ఆ ఫోల్డర్ సేమ్ నేమ్‌తో ఉండేసరికి మనం ఓపెన్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయలేం. ఆహా! అన్నిటికి హెచ్‌టీఎంఎల్5 మాడ్యూల్ అనే చూపిస్తుంది. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు నీకు కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. 2, 3 ప్రాజెక్టులు చేసినప్పుడు అన్నిటికి హెచ్‌టీఎంఎల్5 మాడ్యూల్ ఉంటే ఏ ప్రాజెక్ట్ ఏదనేది తెలీదు మనకి. అందుకే నువ్వు ఏదో ఒక నేమ్ అంటే ఇప్పుడు ఈ కేస్‌లో అయితే మనం ఏమని ఇచ్చామంటే క్లౌడ్ ప్రాజెక్ట్ అని ఇచ్చాం. ఫస్ట్ క్లౌడ్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో, అలాగా ఏదో ఒక నేమ్ స్పెసిఫిక్ నేమ్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే అన్న. సరే మహేష్. సరే అయితే రేపు చూద్దాము. ఇది జస్ట్ ట్రై చెయ్యి. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనం రేపు మళ్ళీ యాక్సెస్ చేసినప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే. ఆ! ఓకే. సరే. థాంక్ యూ. థాంక్స్. థాంక్స్.